మీకన్నా 4 సంవత్సరాలు చిన్నోడిని మీరు ఎట్లా చేసుకుంటారు? అన్ని కళ్ళ ముందే బెడ్ అది బిస్తర్ కప్పుకొని నన్ను ఇక్కడ పండబెట్టేసి బిస్తర్ కప్పుకొని ఫోన్. అసలు ఎక్కడ స్టార్ట్ అంటే ఇబ్బంది ఎక్కడ వచ్చింది? ఇబ్బంది ఈ వరకట్నం దగ్గర వచ్చినా లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అక్రమ సంబంధం ఉంది సార్. దేవుడు ఇచ్చిన వరానికి నేను కాదంటనా? సార్ అతను ఇద్దరు ఇష్టపడే చేసుకున్నాం సార్. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలియలేదా సార్ నాకన్నా చిన్న అని? బాబు ఎక్కడి నుంచి కనుమంటావు నన్ను? ఏ విధంగా కనుమంటావు బాబుకి చెప్పు. కంట ఇప్పుడే చచ్చిపోమంటావా? చచ్చిపోతా. లేదు, నా కొడుకు చచ్చిపోయినా ఆమెకు సమాధానం లేదు అని రాసిపోయింది. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. నా దగ్గరికి శ్రీలక్ష్మి అని ఒక మహిళ వచ్చింది. తనకి పెళ్ళైంది, వాళ్ళ హస్బెండ్ పట్టించుకోవట్లేదు. అది కూడా కాకుండా వాళ్ళకి పుట్టిన పాపను కూడా తాను తీసేసుకుని తనని అసలు ఆ ఇంటి నుంచే వెళ్ళగొట్టాడు. అలాగే వరకట్నపు వేధింపులు కూడా తనని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఎటు కాకుండా రోడ్డు మీద ఉంది. మన రెడ్ టీవీని ఆశ్రయించింది. అసలు ఏం జరిగింది మొత్తం కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ శ్రీలక్ష్మి. అసలు ఏం జరిగింది? నీకు పెళ్ళి ఎప్పుడైంది? అతను ఎప్పుడు నిన్ను బయటికి గెంటేశాడు? 20లో నాకు మ్యారేజ్ అయింది సార్. 2020లో ఆర్య సమాజ్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాము. అప్పటి నుంచి నా భర్త నాతోటి హ్యాపీగానే ఉన్నాడు సార్. 1 year 2 years బ్యాక్ అత్తమామలు వరకట్న వేధింపులు ఎక్కువ అయిపోయినాయి సార్. వరకట్న వేధింపులు ఎక్కువైపోయినాయి. చాలా పోలీస్ స్టేషన్లకు అప్రోచ్ అయ్యాను, కేసులు కూడా పెట్టాను సార్. కేసులకు భయపడి నా భర్త మళ్ళీ నా దగ్గరకే వచ్చేసాడు సార్. కలిసి కాపురం చేస్తున్నాము. గొడవలు కేసులు అన్ని ఉండంగానే మళ్ళీ మా హస్బెండ్ నాతోటి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. వచ్చిండు అందరం హ్యాపీగానే ఉన్నాం సార్. ఇతను రావడము, నాకు అప్పులు చేయడము, వెళ్ళిపోవడము. అతనికి లగ్జరీ, అతనికి కావలసిన విధంగా అతనికి ఏమేం కావాలో అవన్నీ నేను సమకూరుస్తా. కారు 10 లక్షల కారు ఈఎంఐ ద్వారా, అతనికి కావలసిన బట్టలు, తిండి, స్కూటీ అన్ని ఇప్పించిన సార్. అవన్నీ నా పేరు మీదనే ఉన్నాయి. లగ్జరీ మాత్రం అతను. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నా చిన్నది కాబట్టి నా ఉద్యోగ పర్పస్ మీదనే నాకు అన్ని ఈఎంఐల ద్వారా కనెక్ట్ చేసి వెళ్ళిపోయాడు సార్. రీసెంట్లీ 60,000 టీవీ కూడా ఇప్పించిండు. 6,000 ఇంటికి రాయి, కమ్మలు, తులం కమ్మలు బంగారము పెట్టేసినాము. నేను పని చేసిందంతా మేమిద్దరము కలిసే పని చేసినాం సార్. నేను ఎక్కడ ఒక్కదాన్ని పోయి ఏ పని చెయ్యలేదు. నన్ను అతను ముందుకు నెట్టేస్తాడు, అతను వెనకలో ఉంటాడు. నేను ఇప్పుడు అమౌంట్ విషయంలో పూర్ లాస్ సార్. వరకట్న వేధింపులు 30 లక్షలు 40 లక్షలు ఇస్తేనే కాపురం చేపిస్తాము. అత్త మామలు, మర్ది, ఆడపడుచు భర్త, వీళ్ళందరూ నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు సార్. నన్ను కొట్టడము, తిట్టడము, వేధించడము. అవసరమా నీకు, వాడు అవసరమా, వదిలేసేయి అని చెప్పడము. చాలా విధాలుగా నాకు చాలా ఇబ్బందులలోనే ఉన్నా సార్. ఎంతసేపు వరకట్నం కావాలి, నువ్వు ఒకవేళ కట్నం ఇవ్వకపోతే మ్యారేజ్ కి రెడీ ఉన్నాడు బాబు, మ్యారేజ్ చేసేస్తాం, వాళ్ళు మ్యారేజ్ చేసేస్తా అని అంటున్నారు. రీసెంట్లీ మైనర్ అమ్మాయి తోటి కూడా కట్నం తీసుకోకుండా ఎలా పెళ్లి చేసుకున్నాడు? లవ్ మ్యారేజ్ కాబట్టి సార్. లవ్ మ్యారేజ్ కాబట్టి కట్నం తీసుకోవడం అంటే అతను నా దగ్గరకు అసలు రావడము పర్పస్ ఏంటంటే డబ్బుల విషయం. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఉంటాయి, దీని డబ్బుల ద్వారా లొంగ తీసుకొని తర్వాత నన్ను ఎస్కేప్ చేద్దామనే ఆలోచన ఉన్నాడు. నేను అతన్ని వదలలేదు. నేను గట్టిగా పట్టుకోవడం వల్ల నేను పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి అది రేప్ కేసు కింద పెడదాం అనేసరికి వాళ్ళ ఫ్యామిలీ భయపడి నన్ను ఇంకా సేఫ్, నేను మళ్ళీ ఇద్దరం హ్యాపీగానే మ్యారేజ్ చేసుకున్నాం, హ్యాపీగానే ఉన్నాం సార్. అసలు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ ఇద్దరు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు సార్ మ్యారేజ్ కి. అందుకని ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఇద్దరం కలిసి ఆర్య సమాజ్ లో మ్యారేజ్ చేసుకున్నాం. పెళ్ళైన తర్వాత ఎక్కడ ఉన్నారు కలిసి? నాతోటే ఉన్నాం సార్, సరూర్ నగర్ లో. ఇక్కడ మన దిల్సుఖ్ నగర్ దగ్గరనే ఉన్నాం ఇద్దరం. అసలు ఎక్కడ స్టార్ట్ అంటే ఇబ్బంది ఎక్కడ వచ్చింది? ఇబ్బంది ఈ వరకట్నం దగ్గర వచ్చినా లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అక్రమ సంబంధం ఉంది సార్ మా హస్బెండ్ కి వేరే అమ్మాయిలతోటి.
నలుగురు 5 మహిళలతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సార్. ఉమ్, చాలా మందికి అవాయిడ్ చేసినా సార్. కానీ రీసెంట్లీ 4 months 5 months బ్యాక్ ఒక రెస్టారెంట్ పాలమూరు బాలాపూర్ ఎక్స్ట్రాలో పాలమూరు రెస్టారెంట్ వాళ్ళ మామది సార్. ఆ రెస్టారెంట్ ఉమ్, వాళ్ళ మామ, నువ్వురా అమౌంట్ విషయం కాబట్టి నువ్వు కొంచెం మాకు హెల్ప్ చేస్తావు, ఉమ్, నువ్వు నా రెస్టారెంట్ ని కాపాడుతావు అనే విషయంలో మా హస్బెండ్ అక్కడ ఉద్యోగం చేయడానికి కూడా సిద్ధమైండు సార్. ఉమ్, సిద్ధమైనాక అతను ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాడు. ఉమ్, వేసుకున్న టైంలోనే అమ్మాయి తోటి కనెక్ట్ కావడం అయిపోయింది సార్. ఆ అమ్మాయి అది వర్క్ చేస్తుంటది లోపల, బీహార్ అమ్మాయి, ఉమ్. చెంచల్ అమ్మాయి పేరు. ఆ అమ్మాయితో రిలేషన్ రిలేషన్ పెట్టుకున్నాడు సార్. వాళ్ళిద్దరు కలిసి ఉండడము, నా కార్ల తిప్పడము, నా స్కూటీలో తిప్పడము, షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేయడము, అన్ని A to Z. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడము, అక్కడ చుట్టుపక్కల అందరూ నాకు చెప్పడము అన్ని జరిగినాయి సార్. నేను అన్ని ఎంక్వైరీ కూడా చేసుకున్నాను. ఆ అమ్మాయికి మాక్సిమం రోజుకు 1000 ఫోన్లు చేసేది సార్. చాటింగ్ లో చేసేది. అతను నాకు ఫోన్ చూపించేవాడు కాదు. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యొద్దు, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే కొడతా అని చాలా కొట్టేటోడు సార్. చాలా చాలా బెల్ట్ తోటి కొట్టేటోడు. చాలా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలేదా? అప్పుడు ఇంకా భార్యాభర్తల విషయము పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఏముంటది సార్ అన్నట్టు నేను ఎక్కడ పోలీస్ స్టేషన్ లకు అప్రోచ్ కాలేదు. నన్ను వీళ్ళు బాగా ఒక 1 year బ్యాక్ నాకు చెప్పకుండా పారిపోయాడు సార్. నేను ఉద్యోగంకి వెళ్ళిపోయినప్పుడు చెప్పకుండా పారిపోతే వాళ్ళ ఫ్యామిలీ నన్ను చంపేస్తా, మా కొడుకు ఎక్కడున్నాడు చెప్పాలి, అతను చచ్చిపోతే ఎక్కడ పారిపోయాడో తెలియదు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిపించుకుని లగేజ్ అంతా తీసుకొని పోయిర్రు. ఓనర్ వాళ్ళు చెప్పిర్రు మీ హస్బెండ్ లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోయిండు. నాది మా మ్యారేజ్ సర్టిఫికేట్ ఆర్య సమాజ్ ఒరిజినల్ది కూడా లేదు సార్. నా సర్టిఫికేట్లు అన్ని తీసుకొని పారిపోయాడు. పాపకి ఎన్ని 2 years పాప. ఇప్పటికి 2 years పాప. పేరేంటి? పాప పేరు జయశ్రీ, నా పేరు శ్రీలక్ష్మి, అతని పేరు జయపాలు. పారిపోయిన వ్యక్తి మళ్ళీ పాపను తీసుకుని తన దగ్గర పెట్టుకుని ఎందుకు చేస్తున్నాడు? అప్పుడు పారిపోయిండు సార్. 1 year బ్యాక్ పారిపోయిండు. అందరం ఫ్యామిలీ తోటి వెళ్ళి మాట్లాడుకున్నాక మళ్ళీ అందరం మంచిగానే ఉన్నాం సార్. 1 year కూడా లేడు, మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ మధ్యలో అక్రమ సంబంధం ఏమైతే అమ్మాయికి కూడా ఇతను ఒక్కడే కాదు సార్, 10 మంది ఉన్నారు. రోజుకు ఒక్కడు ఇంటికి వెళ్తాడు. అదే వ్యక్తి ఇతనికి ఏమైనా చేస్తే రెస్పాన్సిబుల్ ఎవరైతే సార్? కట్టుకున్న భార్యకి అవుతుందా, వేరే వాళ్ళకి అవుతుందా అని భయపడే సార్ నేను ఇంతవరకు ఉన్నది కూడా. భయపడి వాళ్ళ ఫ్యామిలీకి చెప్దామంటే వాళ్ళ ఫ్యామిలీ మొబైల్ ఫోన్లా చిచ్చి అలాంటి గలీజ్ విషయాలు మాకు చెప్పొద్దని చెప్పి మాకు చెప్పిండు సార్. అబ్బాయి ఒప్పుకున్నాడు, నేను అక్రమ సంబంధం ఒప్పుకున్నా, ఇప్పటి నుంచి చెయ్యను అన్నాడు. అయినా కూడా రిపీట్ గా అమ్మాయి తోటి మాట్లాడడము, బాత్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ లో మాట్లాడుకోవడము, వీడియో కాల్స్ మాట్లాడడము, చాటింగ్ మాట్లాడుకోవడం, వాష్రూమ్ లోకి వెళ్ళి వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటాడు సార్. వాష్రూమ్ లో కూడా వెళ్ళి మాట్లాడుకుంటాడు. నేను అన్ని కళ్ళ ముందే బెడ్ అది బిస్తర్ కప్పుకొని నన్ను ఇక్కడ పండబెట్టేసి బిస్తర్ కప్పుకొని ఫోన్ మెసేజ్ చాటింగ్ అన్ని A to Z చేసేటోడు. ఇవన్నీ తట్టుకొని కూడా ఓపిక పడ్డినా సార్. మరి మీ పేరెంట్స్ సపోర్ట్ లేదా నీకు? పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారు సార్, కానీ పేరెంట్స్ కి 10 years బ్యాక్ 5 lakhs మా తండ్రి మీద ఇచ్చాను. మేము ఇల్లు కట్టుకుంటున్నాం అమ్మ, నువ్వు కొంచెం మాకేమైనా హెల్ప్ చేయగలవా? తండ్రి కాబట్టి హెల్ప్ చేయలేనా సార్? నన్ను కన్న తండ్రికి నేను ఎందుకు హెల్ప్ చేయలేను? 5 lakhs ఇచ్చేసిన చిట్టీల విషయంగా. 5 చిట్టీలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చిట్టి ఇచ్చేసిన. నా హ్యాపీగానే ఉన్నారు, అందరం హ్యాపీగానే, అందరూ మంచిగానే ఉన్నారు. కానీ రీసెంట్లీ డాడీ చనిపోవడం వల్ల ఇప్పుడు నాకు అమౌంట్ విషయము తల్లికి కానీ అన్నలకు కానీ అడిగితే మీరు మీ డాడీకి ఇచ్చారు కదా, మీరు డాడీ శవాన్ని లేపి అమౌంట్ అడుక్కోండి, మీరు ఇచ్చింది మీ డాడీకి మాకు కాదు కదా. అది ఎట్లా అన్న అమ్మ అందరికి తెలుసు కదా నేను అమౌంట్ ఇచ్చింది మీకు, మీరు అలా ఎలా కాదంటున్నారు? అప్పుడు మీరు మాకు ఒక గూడు నిలబడితే ఫ్యూచర్ లో నీకు కూడా ఒక గూడు ఇప్పిస్తాము అనే ఆలోచన మీదనే కదా అన్న మీరు తీసుకున్నది నా దగ్గర అమౌంట్. రిక్వెస్ట్ చేస్తున్నా అమౌంట్ ఇచ్చేయండి అంటే, ఏం పేపర్ ఉంది, ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? ఉంటే ఉండో, లేకపోతే వెళ్ళిపో. చచ్చిపోతా అంటే చచ్చిపోతే మా డాడీ లేక ఏడిచి 2 రోజులలో వదిలేస్తాము. నీ సామాన్లు ఉన్నాయి కదా సెకండ్ హ్యాండ్ లా అమ్మేస్తాము, నీ పిల్లలు ఉన్నారు కదా అనాథ హాస్టల్లో వేసేస్తాము. మాకు ప్రాఫిట్ ఇక్కడ. సొంత అన్న వాళ్ళు, అన్న వదినే ఏం చేసుకుంటావే, ఏం బీక్తావే, ఇప్పుడు చూపిస్తా నీ ఆట,
ఏం చేయాలనో నేను చేస్తా. ఉమ్, మా మమ్మీ భయపడుతుంది సార్, ఎందుకంటే Hmm. వాళ్ళు మా మమ్మీకి ఏమైనా చేస్తారన్నట్టు ఉమ్, మమ్మీ కొంచెం సపోర్ట్ ఇవ్వట్లేదు. ఓకే. అందుకనే ఎక్కడికి పోయినా ఒంటరిగానే పోరాడుతున్నా. ఇప్పుడు ఏంటంటే నీకు వచ్చే జీతం మొత్తం కూడా ఈఎంఐలు కట్ అయిపోతున్నాయి సార్, టాప్ అప్ లోన్స్ అన్ని. నాకు ఈఎంఐ ఎంత? ఈఎంఐ 30,000 సార్. నీకు వచ్చేది 30 కదా? 30,000 జీతంలో ఈఎంఐలు కట్ అయితే రీసెంట్లీగా 60,000 టీవీ ఇప్పించిపోయిండు. ఆయనకు నెలకు ఒక ఫోన్ కంపల్సరీ ఇప్పియాలి సార్, మీరు ఎక్కడ అప్రోచ్ కమ్మంటే నేను అక్కడికి అప్రోచ్ అవుతా ఉమ్, కంపల్సరీ ఫోన్లో. ఇట్లే ఒక అబ్బాయి తోటి, అది ఐఫోన్ అంటే చాలా ఇష్టం సార్ అతనికి. ఉమ్, ఐఫోన్ యూజ్ చేసుకొని గంజాయి బ్యాచ్, అది గంజాయి బ్యాచ్ వాళ్ళతోటి ఫోన్ తీసుకొని ఒక 10,000 ఏమి ఇచ్చిండంట, 2,000 ఇవ్వలేదంట. అతను నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టాడు. ఉమ్, నేను ఇదే క్వశ్చన్కి అతన్ని అడిగితే నేను చచ్చిపోతాను, ఇవన్నీ నాకు అడగవద్దు అని చెప్పి ఇల్లంతా రచ్చ రచ్చ చేసేసిండు సార్. అప్పుడు ఉమ్, ఎంతసేపు నా భార్యకే సపోర్ట్ ఇస్తున్నారు, నాకు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేరు అని చెప్పి ఫ్యామిలీ అంతా డిప్రెషన్లోకి అప్పుడు కూడా వెళ్ళిపోయినాం. ఎంతసేపు ఇతనితో ఉన్నా నాకు మెంటల్గా టార్చరే తప్ప నాకు ఎక్కడ ఇతనితోటి సుఖం లేదు. చాలా హరాస్మెంట్ నువ్వు చేసేటప్పుడు. కూడా ఫిజికల్ గా మెంటల్ అని చెప్తా. ఫిజికల్ గా నేను మెంటల్ అని అందరూ చెప్తున్నారు సార్. అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్ పోయినా పాప కోసము 4 times వెళ్ళిన, పాపని ఇప్పలేదు సార్. వాళ్ళకు మామూలుగా ఇచ్చేస్తున్నారు పోలీసు వాళ్ళకు కూడా. రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి నా పాపని నాకు ఇప్పేయండి, తర్వాత ఏదైనా ఉంటే నేను నా భర్తతోటి కోట్ల కొట్లాడుకుంటా సార్. చిన్న పాప, రిక్వెస్ట్ చేస్తున్నా, పాపని ఇప్పేయండి సార్. తమాషా చేస్తున్నావా? ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పోతావు, ఇష్టం లేనప్పుడు పోతావు అని చెప్పి భయపట్టిస్తా. పేరేంది? ఎవరైనా? రమేష్. సిఐ పేరు అంత తెలియదు సార్ నాకు. సిఐ, ఏం ఆటలాడుతున్నావా? పోలీసు వాళ్ళు అంటే నీకు అంత ఇది అనిపిస్తుందా అంటే, సార్ కొంచెం నా గురించి అర్థం చేసుకోండి సార్. నా బ్యాగ్ ఎవరు? మీ తల్లిదండ్రులేరి, మీ అన్నదమ్ములేరి? ఒక్కదానే తిరుగుతున్నావు రోడ్ల మీద, ఎక్కడ పోయినా ఒక్కదానివే వస్తున్నావు, ఎవరు లేరా నీకు? సార్ అందరు ఉన్నారు, ఎందుకు లేరు సార్? నాకు ఎందుకు రావట్లేరు? ఒక్కదానే రోడ్డు మీద పడుతున్నావేంది? ఎప్పుడు వచ్చినా ఒక్కదాన్ని ఎందుకు వస్తున్నావు అని బెదిరిస్తున్నారు సార్. సార్ నేను ఒక్కదాన్నే సార్, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి నేను ఒక్కదాన్నే. నేను తప్పు చేసుకున్నా, అతను తప్పు చేసుకున్నాం, ఇద్దరం తప్పు చేసుకున్నాం, ఒక పాప పుట్టింది. పాప కోసం నేను పోరాడుతున్నా సార్. మీకు ఇప్పుడు అసలు ఎంతమంది పిల్లలు? 3. ఫస్ట్ బాబు, పాప, పాప, 3 పిల్లలు. నా హస్బెండ్ నాకు మ్యారేజ్ అయిందని తెలుసు సార్. ఇతనే దగ్గర 2 సార్లు మ్యారేజ్ అయింది. అవును సార్. ముందు అతనితో డైవర్స్, మ్యూచువల్ డైవర్స్. దగ్గరుండి నా హస్బెండ్ తీసేసుకున్నాకనే నా హస్బెండ్ కి ఆర్య సమాజ్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నప్పుడు సెకండ్ అతన్ని మ్యారేజ్ చేసుకున్నాం. ఎంతసేపు వరకట్న వేధింపులు, కట్నం ఇస్తేనే నీతోటి కాపురం చేపిస్తాము మా బాబుకి అని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వాళ్ళ తమ్ముడు. రీసెంట్లీ నువ్వు ఎంతమంది తోటి ఉన్నావో, అందుకే నా తమ్ముడు నీ దగ్గర, మా అన్న నీ దగ్గర రానికే ఇష్టపడట్లేదు. నేను ఎంతమంది తోటి ఉండడం ఏంది సార్? అది ప్రూఫ్ చూపిమని చెప్పండి సార్, నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నా. నేను ఉద్యోగం చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, నా పిల్లల్ని నేను, నా భర్తని చూసుకోవాలి అనే బాధ్యత నాకుంది. అతను వేరే అమ్మాయిల మీద పడితే నేనేం చేయాలి సార్? రాంగ్ డిసిషన్ అంతా ఆయన తీసుకుంటున్నాను, నేను కాదు కదా. నాది ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి సార్. నేను ఫ్రాడ్ అంటే నేను దేనికైనా సిద్ధం. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈ పిల్లలతోటి నువ్వు అసలు ఎలా ఉంటున్నావు? ఏం తింటున్నావు? ఏం తినట్లేదు సార్. నీకు అటు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇటు ఇతరుల సపోర్ట్ లేదు, ఎవరు లేరు. వచ్చిన డబ్బులు కట్ అయిపోతున్నాయి. అట్లనే బంగారం, ఒక తులం బంగారము కూదబెట్టేసిండు. ముత్తూట్ ఫైనాన్స్ లో ఉన్నాయి సార్. ఈఎంఐ కట్టుకోవాలి, అన్ని నేను కట్టుకుంటా. నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు తియ్యి, నేను తీయను, నేను ఎక్కడికి రాను, నేను ఈఎంఐల పాలు గాను. నువ్వు కంపల్సరీ తీస్తేనే నీతోటి మాట్లాడుతా, నీతోటి ఉంటా, లేకపోతే ఉండను. నేను అతనికి కారు ఇప్పించినప్పుడు వాళ్ళ ఊరోళ్ళు అందరూ ఒక 20 మంది పిల్లలు రావచ్చు సార్. వాళ్ళ అన్నలు, వాళ్ళ బావలు, వాళ్ళ మొత్తం టోటల్ ఫ్యామిలీ వచ్చింది. షోరూమ్ నుంచి ఒక కార్ తీయడం, అతనికి కారు కూడా రాదు అప్పుడు. అతనికి ఏదంటే అది ఇప్పించిన, అది మోసపోయినా సార్. నేను అతన్ని నమ్మిన, నన్ను నమ్మించి గొంతు ఓసిపోయిండు. అక్రమ సంబంధం పెట్టుకోవద్దు, చేసిన పొరపాటు 4 నెలలు అమ్మాయితోటి ఎంజాయ్ తిరిగినావు, నాకు తెలిసింది, అవాయిడ్ చేసి అన్న, చెయ్యనా అంటున్నాడు. నేనేం చేయాలి సార్? అదే ఫ్యామిలీ వచ్చి నేను చంపేస్తే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరిని వచ్చి అడుగుతున్నారు? నువ్వు పెళ్లి చేసుకున్నావు, మొన్న వచ్చి నా కొడుకుని తీసుకుపోయినావు, నా కొడుకుని చంపేసినావు అని ఎవరిని అంటారు సార్? నన్నే అంటారు కదా. అదే విషయము కుటుంబానికి చెప్పడము అన్యాయమా సార్ నేను చేసింది? కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి అప్రోచ్ అవ్వడం అన్యాయమా? ఇదేమైనా అన్యాయం? ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానా, వాళ్ళు తప్పు చేస్తున్నారా సార్? నేను ఉండగానే ఇంకొక పెళ్లికి సిద్ధమయ్యారు,
ఇది ఏంది కల్చర్ ఏంది? వాళ్ళ బాబాయ్ అంటాడు, పెళ్ళైన ఆడవాళ్ళే దొరుకుతుర్రారా నీకు? పెళ్లిగాని ఆడదాన్ని పట్టు, దాంతో పండు కడుపు చెయ్యి, ఒప్పుకుంటాము. నీకు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నదాన్ని పట్టుకుంటున్నాం ఏంద్రా? దేనికైనా మేము సిద్ధము. నా ఉద్యోగం పీకిస్తారంట. నేను మెంటల్ గా బాగలేనంట సార్. ఎక్కడ ఏ సర్టిఫికెట్ ఉందో అది తీసుకురామని చెప్పండి సార్. నేను డిప్రెషన్ లో ఉన్నానంట సార్. అందుకే నాకు వీళ్ళు పాపనియట్లేదు. డిప్రెషన్ లో ఉండేదాన్ని. నేను రోజు డ్యూటీ ఎట్లా చేస్తున్నా సార్? రెగ్యులర్ డ్యూటీ నాది, రెగ్యులర్ డ్యూటీ. నేను డ్యూటీ ఎలా చేస్తున్నాను? డ్యూటీ ఆఫీసర్లు కూడా చెప్పరా సార్ నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు మీకు కనిపించట్లేదా నేను ఎలా ఉన్నాను? నువ్వు మంచిగా బాగానే మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడ మెంటల్ గా ఉన్నట్టు? నేను మెంటల్ అంట సార్. అంటే చిన్న పాప కోసం పోరాడడం మెంటలా? భర్త కోసం పోరాడడం మెంటలా? వరకట్న హరాస్మెంట్ చేయడము, నన్ను చేస్తున్నానని చెప్పడము అన్యాయమా? ఇప్పుడు ఈ సమాజం బాగలేదు. ఒక భర్త లేడు అంటే జనాలు ఆడోళ్ళ మీద ఎగబడుతున్నారు. అది నేను ఫేస్ చేస్తున్నా కూడా. నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ చాలా మంది. నేను ఎవరిని వదులుకోదలుచుకోలేను. ఎవరికి ఫోన్ చేసినా నా ఫోన్ అంతా బ్లాక్ లిస్ట్ వాళ్ళ ఫ్యామిలీలా. ఏం తప్పు చేసినా సార్? నేను ఒక మ్యారేజ్ చేసుకున్నా. తెలిసింది కదా విషయము. తెలిసి కూడా మీరు నాకు మీ ఇంటి కాడ శ్రీమంతం ఎందుకు చేసిర్రు? అందరికి నా కోడలని ఎందుకు అప్రోచ్ చేసిర్రు? మీ ఊరికి 10 సార్లు వచ్చినా కొద్దిగా సేపు కూర్చుంటే కూర్చొనియదు అత్త. బాసలు దోము, బట్టలు విండు, ఏ ముసల్దాన్ వాళ్ళు ఇవ్వు. పిల్లకు పాలిస్తా అత్తమ్మ అంటే పిల్లకు పాలియద్దు, ఎవరికి పాలియద్దు, లేవే పని చేయి. ఏం పోలీస్ అని భయపెట్టిస్తున్నావా? నువ్వేదైనా ఇదాని భయపెట్టిస్తున్నావా? పెద్ద పెద్దోళ్ళే పని చేస్తున్నారు నా దగ్గర, నువ్వేందే లేవు? ఏయ్ పని చేయి. మామ కూడా హరాస్మెంట్, మామ కూడా తిట్టే. ఏ రకంగా అంటే ఏం తెచ్చినావు? నీ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చినావు? పుణ్యానికే దొరికిండు అమ్మగుడు నీకు. మామ మర్ది ఇంకా హరాస్మెంట్. అతను కూడా హరాస్మెంట్. ఏ రకంగా అంటే ఇప్పుడు మా భర్తకి బాగా సపోర్ట్. ఇతను ఏ తప్పు విషయాలు చేసినా నేను ఫస్ట్ కాల్ చేసేదే మా మర్దికి. రీసెంట్లీ మా మర్దికి కాల్ ఎప్పుడు చేసినానంటే, మీ అన్న బీహార్ అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటే ఫస్ట్ డే అది చాలా తప్పు. నేను ఎంతమంది ఆడోళ్ళతోటి మాట్లాడితే కూడా నేను మాట్లాడినా నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు ఏ ఆడోళ్ళ జోలికి పోవద్దని నేను ఫస్ట్ మా అన్నకు వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ వీడు అమ్మాయిలు ఎంబడి తిరుగుతుందంటే నేను కూడా ఏం చేయలేను. ఇది నీకు అన్యాయమే జరిగింది, కరెక్టే. పెళ్ళై కూడా నీకు వాడంత అన్యాయం చేస్తున్నట్టే నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించే విషయమే. నువ్వు నిజంగా వాళ్ళ వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి గొడవ చెయ్యి, ఏం కాదు అని చెప్పి సపోర్ట్ ఇచ్చిండు. నెక్స్ట్ డే మళ్ళీ మేము ఫోన్ చేస్తే మా మర్దికి, భర్త ఎంతమందితోటైనా ఉంటాడు, ఇంట్లో ఉండు, నలుగురుల పాలు చెయ్యకు, నవ్వుల పాలు చెయ్యకు, వాడు గాని చచ్చిపోతే నీ మాత్రం బతకని అని ఒక్క మాట. నన్ను బతకనియాడంట సార్ అతను చచ్చిపోతే. అతను అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, ఆడదాన్ని మోసం చేయొచ్చు. నా చిన్న పాపని 2 times 3 times లంజా నా పిల్లల్ని కూడా తిడతాడు, కొడతాడు, లంజా. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ పాప కాకుండా ముందు 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరితో ఉంటున్నారు? నాతోటే ఉంటున్నారు సార్. మేమందరం కలిసే ఉంటాం. ఎక్కడ ఉంటారు? బడంగపేట. ఎంత ఉంటది ఏజ్ వాళ్ళకి? 9, 6 years, పాపకు 3 years. చదువుకుంటున్నారా? చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. డైలీ మీతోనే ఉండి? డైలీ నాతోటే. నా పిల్లలు నాతోటే ఉన్నారు, నేను నా పిల్లల్ని వదులుకోలేను. మేమందరం హ్యాపీగానే ఉన్నాం సార్. ఇతను పాపని తీసుకుని వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 2 months అవుతుంది. 2 months అవుతుంది. నేను వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి చెప్పాలనుకుంటే నన్ను వాళ్ళు కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి భర్త వద్దు పాప వద్దు అని రాసిస్తేనే ఇక్కడ నుంచి నీకు బయట మీ హైదరాబాద్ కి వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే ఈ స్పాట్లోనే ఏదో ఒకటి చేసేస్తాం అనేసరికి నేను భయపడి అదే అప్రోచ్ అయ్యి అదే రాసి బయట వచ్చిన సార్. వచ్చిన నెక్స్ట్ డే నుంచి నేను నా పాప కోసం మళ్ళీ పోలీస్ స్టేషన్లకు అప్రోచ్ కావడము. మా అత్తగారికి మా మామగారికి ఫోన్ చేస్తే ఏందే ఎవడు కావాలే నా పాపని నాకు ఇయ్యండి అమ్మా అంటే, ఎక్కడిదే పాప, నువ్వు కన్నావా పాపని? మళ్ళీ నేను కనకపోతే ఎవరొచ్చి కన్నారు సార్ పాపని? నువ్వు కన్నావా?
ఎక్కడిది నీకు పాప లేరు, ఎవరు లేరు. ఉమ్, ఎవరుగా నీకు ఒకవేళ మొగుడు కావాలంటే చెప్పు, పాప కావాలంటే చెప్పు, ఉమ్, నీ ఉద్యోగం వదిలేసేయి, రిజైన్ చేసేసేయి, నీ 2 పిల్లల్ని వదిలేసేయి, ఇక్కడ వచ్చి వ్యవసాయం చేసుకొని అప్పుడు ఒక గుడిసె కట్టిస్తాము, ఆ గుడిసెలల్లా నువ్వు నీ మొగుడు నీ పాప ఉండండి ఉమ్, అని నన్ను ధమ్కి చేస్తున్నారు. ఉమ్, వాళ్ళ బాబాయ్, వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మ నన్ను చాలా విధాలుగా టార్చర్ చేస్తున్నారు సార్. నేను అచ్చంపేట్ పోలీస్ స్టేషన్ కి నెక్స్ట్ డే వెళ్ళి ఎస్ఐ గారికి, సిఐ గారికి నా పాపని రిక్వెస్ట్ చేస్తే ఉమ్, లా ప్రకారము పాప అమ్మ దగ్గరనే ఉండాలి. ఉమ్, కోపం మీద చెప్పిందో, ఏ విధంగా చెప్పిందో అమ్మాయి మనకు పాసిబుల్ ఇంపాసిబుల్, కానీ పాపని ఇప్పించే బాధ్యత మనది అని చెప్పి ఎవరు ముందుకు రావట్లే, ఏ పోలీసు వాళ్ళు ముందుకు రావట్లేరు. రిక్వెస్ట్ చేస్తున్నా, బతిలాడుతున్నా. ఉమ్, ఒకదానివే వచ్చినావా? ఎవరు మీ ఫ్యామిలీ లేదా? ఉమ్. ఒకదానివే వచ్చినావా? మీ ఫ్యామిలీ ఏ పోలీస్ స్టేషన్ లో జరిగింది? అచ్చంపేట్ పోలీస్ స్టేషన్ లో జరిగింది సార్. 2 times వెళ్ళా. ఉమ్, అక్కడ అచ్చంపేట్ ఎస్ఐ ముంగల కూర్చొని ఈ రోజు నుండి నా పాప నా దగ్గరనే ఉంటదని చెప్పి లెటర్ రాసిమ్మని చెప్పి మా భర్త, వాళ్ళ తండ్రి, వాళ్ళ బాబాయ్, వాళ్ళ బావ, వాళ్ళకు తగిన 3 పెద్ద మనుషులు వచ్చి సార్ గారు చెప్పారు, పాప తల్లి సంరక్షణలో ఉండాలి, లేకపోతే మీకు ఇబ్బంది పడుతుందని చెప్పేసరికి ఆ పాపని మేము ఇయ్యం సార్, ఉమ్, ఏం చేసుకుంటావు చేసుకో సార్కి చెప్తే సార్ భయపట్టించిండు. అలా కాదు, పాప అమ్మ దగ్గరనే ఉండాలని చెప్పి, సరే సార్ ఒక పేపర్ రాయమని చెప్పండి అంటే, నేను అప్పుడప్పుడే నా పాప నా దగ్గరనే ఉంటుంది, ఈ రోజు నుంచి నా పాపకు ఏం జరిగినా నేనే బాధ్యత తీసుకుంటా అని చెప్పి నాతోటి రాపించుకున్నారు. నేను దేనికైనా సిద్ధమే, నేను రాసిన ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళకు నన్ను బయటికి పంపించేసిరు. వాళ్ళ బావ జేబుల నుంచి ఏమో తీయడమో నేను గమనించిన సార్. తీసి మళ్ళీ ఏం చేసిరో తెలియదు సార్. ఉమ్, అప్పుడు నేను బయటకు వచ్చేసిన, వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. వీళ్ళు పాపని ఇస్తామని చెప్పి బయటికి వెళ్ళి తిరిగి రాలేదు సార్. ఉమ్, తిరిగి రాలేదు. 1 week చూసిన, మళ్ళీ 2 weeks చూసిన. అక్కడ నాకు ఉండనికే స్టే లేదు. అది నా ఏ ఊరు కాదు. పోలీస్ స్టేషన్ లో వండుకొనియారు. ఉమ్, రోడ్డు మీద వండుకుంటే నన్ను ఎవరైనా చంపేస్తే ఎవరికి రెస్పాన్సిబుల్ అని ఉమ్. మళ్ళీ 8 గంటలకు హైదరాబాద్ బస్ ఎక్కి నా ఊరికి వచ్చేసిన సార్. ఎక్కడ వాళ్ళ ఊరు ఎక్కడ? చెదుర్బాయి తండ. ఉమ్, చెదుర్బాయి తండ గుట్ట కింద ఇల్లు. ఉమ్, అక్కడ నుంచి నన్ను చంపేసిన అక్కడ ఎవరికి చెప్పేటోళ్ళు కూడా లేరు సార్. వాళ్ళకు నాకు ఒకసారి చెప్పిర్రు, నేను చంపేసి ఇక్కడనే పాతి పెట్టేస్తాం, వచ్చి చూసేటోడు కాదు, వచ్చి ఏం పీకేటోడే లేడు ఇక్కడ. ఎవరన్నారా మాట? అత్త, మామ, మర్ది, ఉమ్. భర్త. ఏంటి ఒకసారి పాపని ఎవరో అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళాడంటూ కూడా ఇందా నాకు చెప్పావు నువ్వు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా సార్. ఆమె రూమ్ కి కూడా వెళ్ళి పాప ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు కాలిచ్చేస్తారు. ఉమ్. ఈ రకంగా కూడా చేసి ఈ రకంగా కూడా చేసింది. నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడన్నా తీసుకొచ్చాడు ఏంటి? లేదు, నాకు తెలియదు సార్. నా తండ్రి చనిపోయిండు కదా సార్ 2 months. అదే డిప్రెషన్ లో ఉండిపోయినా. ఇతను చేసిన మ్యాటర్లని నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి అడిగితే ఆంజనేయ స్వామి మాలలో కూడా మా హస్బెండ్ అతనితోటి కనెక్ట్ అయ్యిందని ఒక అమ్మాయి చెప్పింది నాకు. మీ హస్బెండ్ నాతోటి ఉన్నాడు, 4-5 times వచ్చినాడు, రూమ్ కి కూడా వచ్చినాడు, నన్ను పికప్ చేస్తాడు, డ్రాప్ చేస్తాడు, నాకు షాపింగ్ చేపిస్తాడు అని చెప్పి ఈ అమ్మాయి హరాస్మెంట్ చేస్తుండు. ఇతని వల్ల నాకు కూడా నా కుటుంబానికి హాని ఉందని చెప్పి మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు సార్. అక్కడ కూడా వాళ్ళ అమ్మాయికి కూడా ఏం న్యాయం చేయలే, నాకు కూడా ఏం న్యాయం చేయలే. అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చింది సార్. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అమ్మాయిని కూడా హెరాస్మెంట్ చేశాడా? కొట్టేటోడంట, రూమ్ లో తీసుకుపోయి ఎవరితోటి మాట్లాడొద్దని అనేటోడంట. ఇతనేమన్నా పెళ్లి చేసుకున్నా సార్ ఆమె ఎంతమందితోటైనా మాట్లాడుకుంటది, ఈయనకేమి అవసరం సార్? నిన్ను కూడా కొట్టేటోడు? నన్ను చాలా కొట్టేటోడు విపరీతంగా. ఇది గాజు పెంక సార్, గాజు లోపల ఇట్లా గుచ్చేసిన దెబ్బ ఇది. ఇవన్నీ దెబ్బలే, నాకు చాలా దెబ్బలు ఉన్నాయి నాకు. మరి ఎవరు నిన్ను కొడుతుంటే చుట్టుపక్కల ఎవరు వచ్చి ఎవరు ఆపేటోళ్ళు లేరు సార్. ఇంట్లో కొట్టుకునేటోళ్ళము. కొడితే సౌండ్ ఎక్కువ పెడతాడు, టీవీ సౌండ్. లోపల నన్ను బెడ్రూమ్ లో వేసే కొట్టేటోడు బాగా. అమ్మాయిల పిచ్చి బాగా. ఉన్నంతసేపు నాతోటి ఉన్నాడు. అసలు ఎలా భరించావమ్మా? భగవంతుడు సార్. చచ్చిపోనికి 2 నిమిషాలు కాదు. కానీ ఇలాంటి నా కొడుకులను వదలొద్దు అనే కారణం మీదనే బతుకుతుంది నేను. నేను ఏ తప్పు చెయ్యలేను కాబట్టి ఉన్నా. తప్పు చేస్తే నేను ఈ పార్టీకి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. ఒక్కదాన్ని పోరాడే కారణం కూడా ఇదే. డూ ఆర్ డై, సస్తరైనా చేస్తా కానీ ఎవరిని వదిలా. పోలీస్ స్టేషన్ లో కూడా రాసి వచ్చిన, నేను చచ్చిపోతున్నా అంటే కూడా నాకు పోలీసు వాళ్ళు కూడా ఏమి హెల్ప్ చేయలేదు.
ఒక ఎస్ఐ అంటాడు నీకు భర్త అవసరమా, పాప అవసరమా, వాడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? భార్య ఉండంగా వాడు రెండో పెళ్లి చేసుకుంటున్నా అట్లా ఎట్లా అనిపించింది సార్ మీకు? అంటే మీకు కూడా చూస్తే నేను ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ మీద ఏమైనా కనెక్ట్ అయిందా సార్ మీకు అని చెప్పి ఆ సార్కి కూడా చెప్పిన. సిఐ దగ్గరకు పొమ్మంటే ఎస్ఐ దగ్గర పొమ్మంటాడు, ఎస్ఐ దగ్గర పొమ్మంటే సిఐ దగ్గర పొమ్మంటాడు. ఎన్ని చుట్టూ తిరగాలి సార్ నేను? ఒక చిన్న పాపనిప్పిండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటా, చిన్న పాప, నా పాప లేకపోతే నేను ఉండలేకపోతున్నా అని చెప్పి అందరినీ బతిలాడుతున్నా సార్. పాపని ఇప్పించే మహానుభావులే లేరు సార్ ఇప్పటిదాకా. 2 months నుంచి పోరాడుతున్న యుద్ధం ఇది. తినడానికి తిండి లేదు, ఇంట్లో బియ్యం లేవు, అసలు మేము ఎట్లా బతుకుతున్నామో మాకే తెలియట్లేదు. పిల్లల పరిస్థితి ఏంటి? ఒక పూట తింటాం, ఒక పూట పండుకుంటాం, అంతే కదా. ఒక్క పూట మాత్రమే తింటారా? ఒక పూటనే లేదు, టోటల్ గా 30-40 లక్షల లాస్. ఆ ఇల్లు ఇప్పించిన అక్కడ కేసీఆర్ డబుల్ కుర్మలగూడలో ఇల్లు 5 lakhs, 3 lakhs కి నా భర్త అమ్మేసిండు. నేను సైన్ చేయనంటే బెడ్రూమ్ లో తీసుకుపోయి గొంతు మీద చేయి పెట్టేసి సంతకం పెట్టి చేసుకుంటాడు. 3 లక్షలు కూడా తీసుకుని పోయాను. టోటల్ గా అమౌంట్ విషయంలో చాలా లాస్. తినడానికి తిండి లేదు, కారు కావాలి, ఫోను కావాలి, లెస్గరీ బతుకు కావాలి, డిమార్క్ బట్టలు కావాలి, ఎన్ని కానవని సార్. ఇయ్యకపోతే నేను నీతోటి ఉండను అని చెప్పేటోడు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయొచ్చా, మనం మాట్లాడొచ్చా వాళ్ళతోటి? మాట్లాడండి ఒకసారి. మీ భర్త నెంబర్ చెప్తారా? భర్త నెంబరు లేదు సార్, భర్త నెంబర్ తీసేసిండు. నాతో కాంట్రాక్ట్ కాడు అని భర్త నెంబర్ తీసేసిండు సార్. రీసెంట్లీ కూడా ఫోన్ ఇప్పించాను. ఎవరికి మాట్లాడొచ్చు మరి? వాళ్ళ డాడీ, వాళ్ళ బాబాయ్, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా సార్. అతనైతే నీతో మాట్లాడతలేడు సార్. 2 months అయిపోయింది, మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి ఉంది. 2 అమ్మాయిల మధ్యలో నేను నాతో ఎట్లా మాట్లాడతాడు సార్? అతను కూడా నాతో అవసరం తీరిపోయింది, పైసా విషయం తీరిపోయింది, అన్ని విషయంలో తీరిపోయింది. ఇంకొకటి సార్, వాళ్ళకు బాబు కావాలంట. బాబు, నేను ఎక్కడి నుంచి బాబుని సృష్టిస్తా? ఏం పేరు? స్వామి. మావా? హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ త్వమస్మిన్ కార్యనిర్యోగే. మీరు కాల్ లిఫ్ట్ చేయరు సార్ వాళ్ళు. మీ ఎత్తదా నెంబరు? మరిది లిఫ్ట్ చేయరు సార్ వాళ్ళు, ఫోన్ లిఫ్ట్ చేయరు. అసలు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరా? ఎవరివి చెయ్యరు, తెలిసిపోతుంది సార్ అన్ని వాళ్ళకు. వెయిట్, నాకే కాల్ చేస్తున్నట్టున్నారు సార్. ఇన్ని రోజులు వీళ్ళ అందరూ నన్ను డబ్బు విషయంగా యూజ్ చేసుకున్నారు. సార్ నమస్తే అండి. మీకు శ్రీలక్ష్మి మీ కోడలు తెలుసమ్మా? ఐడియా ఉందా? ఆమె ఒక ఛానల్ కి వచ్చింది, ఇట్లా భర్త వేధింపులు ఉన్నాయి, నాకు వరకట్నపు వేధింపులు ఉన్నాయి అని, మా మావ అత్తల దగ్గర నుంచి అని. నేను రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నామ్మా, నా పేరు తేజ. నేను రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు తేజ. ఇక్కడనే మా హైదరాబాద్. నేను న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఆమె ఇట్లా హలో ఏంది, ఆమెకి వరకట్నపు వేధింపులు ఉన్నాయి, పాపను కూడా తీసుకున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు అని చెప్తున్నామే. ఏం లేదు సార్, ఇగో ఇట్లేం లేదు సార్. ఇగో వాళ్ళు మంచిగానే ఉండారని మేము ఇగో ఇంత ముందు వద్దంటే మళ్ళీ చేసుకున్నాం. ఆమెకి అంత ముందు మొగడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్నాక మొగడు ఉన్నాక ఇచ్చి పెట్టి నా పిల్లడికి నేను చదువుకు పంపితే చదువు ఖరాబ్ చేసుకొని ఆమె ఏంటో చేసుకొని వద్దు అమ్మా, నా కొడుకు చిన్నోడు, నీవు 2 పిల్లల తల్లి, నీ ఎందుకు చేసుకుంటావు అమ్మా అంటే నేను వదిలేస్తా అంటే వదిలే అని చెప్పి 1,00,000 రూపాయలు దండగా ఇచ్చి ఆమెకు మా పిల్లగానికి మేము తోలుకొని వచ్చినాం సార్.
వచ్చినాక మళ్ళా కోచింగ్ పోతామా ఇగో 4 నెలలకు కోచింగ్ పోయి మళ్ళీ వస్తా అంటే ఇంకా అంత చదువు నేర్పించినాం ఇంకా ఎందుకు అని చదువు ఎందుకు పోగొట్టాలని సార్ మేము పంపినాం. హైదరాబాద్ పంపినా పంపితే మళ్ళీ ఏడో చూసుకున్నదో మళ్ళా గుంజుకునేది అప్లయానికి గుంజుకొని అది వేసుకొని 3-4 సంవత్సరం అట్లే ఉండరు వాళ్ళు. పెళ్లి చేసుకున్నారు కదా ఇద్దరు, పెళ్లి చేసుకున్నారంటమ్మా ఇద్దరు. పెళ్లి చేసుకున్నారో ఏం మాకు తెలియదు సార్. తెలియదే మేము ఎప్పుడు ఆమె మేము పెళ్లి చేసుకునేది తెలియలేదు, మాకు ఏది తెలియలేదు. మా పిల్లవాడు చదువుతున్నాడు. ఒక విషయం చెప్పండి, మీ అబ్బాయి వయసు ఎంత ఉంటది? మా అబ్బాయి వయసు 21 ఉంటది, 20 సంవత్సరాలు ఉంటది. 21 సంవత్సరాలే ఉంటది సార్. 21కి 25కి 4 సంవత్సరాలు తేడా ఉందమ్మా. ఏం లేదు సార్. మీ బిడ్డ వయసు చెప్పడానికి మీరు ఇంత ఆలోచిస్తున్నారా? వయసు మరి నా కొడుకు వయసు నీకు కనిపించదా ఇట్లా మరి యాదరాక అట్లా చూసుకురా సార్. ఉంది కదా వయసు ఎందుకు దాబెట్టుకుంటాం కానీ సార్. అది వద్దని ఏదో ఒకటి బిగినాడుకొని మా ఇంటికాడ వచ్చి పిల్లకు మా పిల్లగానికి ఇద్దరికి ఇంటికాడ వచ్చి పెద్ద మనుషులకు అందరికి తోలుకోరాని పెద్ద మనుషులు ఎవరు ఉండరో వాళ్ళకి తోలుకోరా అంటే మా వాళ్ళందరినీ ఇంకా వచ్చినాడని ఇంకా గుంపుపోయారు. అలా ముందర పాలు పట్టుకొని కొట్టి విడిచిపెట్టి ఆ పోలీస్ స్టేషన్ గుంజుకుపోయింది సార్. గుంజుకుపోయి నాకు ఆ నా మొగుడు వద్దు నాకు పిల్ల వద్దని ఆ పోలీస్ స్టేషన్ లో పోయి రాసి ఇచ్చిపోయింది సార్. అడుగు నువ్వు మేము పిలిచినామా మీరే పోయిరా, మేము పిల్లకి ఎత్తుకొచ్చినామా పిల్లగానికి తోలుకొచ్చినామా మేము అని ఆమెకే అడుగురి. ఆమెనే తోలుకొచ్చి ఇంటికాడ వచ్చి మాకు మా ముందలే మా కన్నా తండ్రి ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మీరే విచ్చారని చెప్తున్నారు మీ అత్త మామ? నేనేమి ఇవ్వలేదు సార్, బలవంతంగా వాళ్ళు గుంజుకున్నారు. ఇప్పుడు మీరే బలవంతంగా గుంజుకున్నారని చెప్తుందమ్మా ఈమె. హలో, పోలీస్ స్టేషన్ కి వచ్చింది పాప కోసం. ఆమెనే మా ముందర తండ్రి మా అమ్మల ముందర బాల్ పట్టుకొని కొట్టింది. కొట్టే ఊపుతావా సార్ ఎందుకు కొడుతున్నావు అంటే నేను కొట్టుతా నేను అని అంటుంది. అంటే నీ ఈడ కొట్టేది కాదు, పోలీస్ స్టేషన్ లో పోయి నీకు వద్దంటే ఆడ పోయి రాసిపో అంటే ఆడ పోయి రాసిపోయింది సార్. మళ్ళా ఇంకా ఎవరెవరితోటి అన్ని మాటలు పోలీస్ తోటి ఏదో అందరితోటి మాట్లాడిపిస్తుంది. ఏం చేయాలనుకుంటున్నారు సార్? నిన్నమనే మా మధ్య అట్లా ఆడోళ్ళతోటి చచ్చిపోయినాడు. మళ్ళీ ఈయన కూడా సావ కొట్టాలని ఉందే సవన్న కొట్టేది. అదే అదే మాకు పెళ్లి చెప్పలే అన్నారు. ఆమె వెంటబడి మళ్ళీ మాకు టార్చర్ పెడుతుంది. మాకు కావాలని కూడా లేదు సార్. మరి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఒకసారి కూర్చోబెట్టి పోలీసుల దగ్గర మీరు మాట్లాడే ప్రయత్నం ఏం జరగలేదా? అదే 10 సార్లు అవుతుంది సార్. 3 సార్లు అవుతుంది సార్. పోలీసులు వస్తూనే ఉన్నారు. రోజుకు 3 సార్లు పోలీసులు సార్. నిన్న మొన్న ఇద్దరు మనుషులు వచ్చి పోయిరు. పోతే చెప్పినామని మా ఉన్న ఇష్టం అంతా చెప్తే ఆమెకే తిట్టి ఇంకా పోతున్నారు. వచ్చి 10 సార్లు. ఇప్పుడు పాప ఎవరి దగ్గర ఉందమ్మా? మీ దగ్గర ఉందా? మా దగ్గరనే ఆ పిల్లగాడు ఉన్నాడు. పిల్లకు ఇంటికాడ వచ్చి తోలిపోయి కొట్టి పోలీస్ స్టేషన్ లో రాసిపోయింది సార్. సరే ఒక్క నిమిషం. పాప ఎలా ఉంది? బానే ఉందా పాప? పాప మా పిల్లగాడి దగ్గరనే ఉంటుంది, మా దగ్గరనే ఉంటది. ఆ పిల్ల అమ్మ దగ్గర ఉండేది పిల్ల కాదు అది. సరే అమ్మా, ఇప్పుడు ఇంకొక విషయం అడుగుతున్నా, చెప్పండి. మీ మరిది దగ్గర నుంచి కూడా ఈమెకు వేధింపులు ఉన్నాయంటమ్మా. మీ రెండో బిడ్డ ఆమెకి 2 పిల్లలు ఉండరు కదా సార్. ఆ 2 పిల్లలకే చూడలేక అన్నం పెట్టలేక అలిసి వస్తున్నారు. వాళ్ళ అన్న ఉన్నారు సార్. వాళ్ళ అన్నకు వాళ్ళ అమ్మకు అడగండి మీరు. అడుగురి. ఈయన చేసిన ఇష్టపూర్తిగా మాట కూడా వినకుండా పిల్లగానికి కొట్టిన పిల్ల అలా అమ్మ నాయన చచ్చిపోయిండు. వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, వదిన ఉండదు. అలా అందరికి మరి మా తప్పు ఉందా ఆమె తప్పు ఉందా? మా తప్పు ఉందా? మీ అన్న నెమ్మది అని దాని అమ్మ నెమ్మది తీసుకొని మాట్లాడు. మేము శిక్ష పడతాం సార్. కానీ ఎప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఇంటికి వస్తే మీకు ఓకేనా? ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఇంటికి వచ్చి కాపురం చేస్తే మీ అబ్బాయితో మీకు ఓకేనా? మా ఇంటికాడ వచ్చి కాపురం చేస్తే అన్నమే వండరాదు సార్.
ఆమెకు అన్నమే వండి పెట్టింది సార్. మనిషి చక్కగా ఇంటికి రావాలా చేయాలి. స్టేషన్ల పోటీ తిప్పితే మాకేం 10 సార్లు నా పేర్ల మీద నా ఒక కొడుకు చదివితే ఆయన పేరు మీద మా పేరు మీద అన్ని కేసులు పెట్టుకుంటా ఆమె ఇంటికి ఆడ వచ్చి ఇంకా కాపురం చేస్తుంది. ఆయన కాపురం చేసే కార్లు కొని ఈఎంఐలు కట్టించి ఈ అమ్మాయిని రోడ్లు పాలు చేశారన్నది కూడా చెప్తుంది అమ్మాయి. కాదు సార్ చేస్తున్నా సార్. మాకు ఎప్పుడన్నా పట్టం లేదు మా మామ, మాకు పట్టం లేదు. పెండికి వచ్చి ఎట్లా కలిసిందో అది తెలియదు. దీనికి ఎట్లా గుంజాలని పిల్లగాని చిన్నగా ఫోన్లో పైసలు ఎత్తి చిన్న గుంజుకున్నారు ఆ పిల్లగాని. ఇప్పుడు శ్రీలక్ష్మి కన్నా మీ అబ్బాయి చిన్నోడా? చిన్నోడే సార్. అడుగు అమ్మకు అడుగు అలా అన్న తమ్ముడికి అందరికి అడుగు. 3 సంవత్సరాలా 4 సంవత్సరాలా? 10 సంవత్సరాలు నాకన్నా ఒక 2-3 సంవత్సరాలే చిన్నది ఉంది. అడుగు ఇంకా 15 సంవత్సరాలు నాకన్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే తక్కువ ఉంటది నా కొడుకు అంటున్నావు కానీ. లేకపోతే దీవరసనానికి దీవరస్థానానికి 2-3 సంవత్సరాలు నాకన్నా చిన్నదే ఉంటది. మరి ఏదమ్మా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఫైనల్ డెసిషన్ ఏంటి అసలు? ఏం లేదు సార్, మాకు అన్ని తోటి తిరగాలని వాళ్ళతోటి కష్టం చేయాలంటే మాకు చేత కాదు సార్. ఆమె ఎట్లా అంత తోటలో మేము ఇన్ని రోజులు 10 సార్లు తిరిగినాం స్టేషన్ కి. తిరిగి మా పైసలన్నీ పోగొట్టుకున్నాం. మేము కూలి కష్టాలు చేసేటోళ్ళు. ఆమె కట్ట తీసుకొని టెండర్ చేసుకొని ఆ హోమ్ గార్డ్ లెక్క చేసుకొని రోజు బతుకుతుంది. కానీ మేమైతే పొద్దున పోతే ఏదో టెండర్ల పని చేసేటోళ్ళం. మేము మాకెందుకు కష్టం ఇది? ఆ కష్టాలన్నీ ఇప్పుడు ఏంది మా పాప కావాలంటుంది కదా? పాప లేదు సార్, పాపకు అసలు అన్నం పెట్టరాదు. మళ్ళీ ఆమె కావాలంటే ఆమె నడుస్తుందా? మరి ఏమన్నా నడవదా మాది? ఆమెలే మాకు కావాలని మేము గుంజుకున్నాం. కంప్లీట్ రాసిపోయింది, అది చూపిస్తాం. అదే సరే, ఇప్పుడు మీ అబ్బాయి మొత్తం ఈఎంఐలో లోన్లు తీసుకున్నాడంట. మరి తినడానికి ఫుడ్ లేదంట. మొత్తం ఇంకొచ్చిన జీతం అంతా పోతుందంటూ కూడా అంటుంది ఏమే. ఎక్కడ పోతుంది సార్? మాకు మేము తింటున్నా ఇట్లా జీతం గుర్తులేదు మాకు. మంచుకున్నప్పుడు కార్ తీసుకున్నారు. కార్ వదిలేసి ఒక టీసీ కట్టేసి వదిలేసి ఆ షోరూమ్ వాళ్ళు తీసుకొని పోతారు. మీకు వద్దా అది అవసరం లేదు, నువ్వు చేసే చిన్న జాబ్ కిందంతా దానికి వద్దా ఫస్ట్ చెప్పినా నేను. మాకే తెచ్చి పెట్టిందా? 1 రూపాయి ఒక 10 రూపాయలు ఎప్పుడు ఇచ్చింది అడుగు సార్. మాకు అడుగుతావు సార్. 10 రూపాయలు మీ మాకు ఇచ్చినవే అంటే 10 రూపాయలు 20 రూపాయలు కట్టా నేను. అడుగులేదు. అడిగేదేమో చేసేది. అమ్మా, మీ ఇంటికి వచ్చినప్పుడు ఈమె మీద మీరు చేసుకున్నారా? కొట్టారంట మీరు? నువ్వే కొట్టినావంట కదమ్మా జుట్టు పట్టుకుని. సార్ నువ్వు చిన్న ఇష్టంగా ఆడతా కొట్టలేదు సార్. ఆ పిల్ల కొట్టి 3 నెలలు కన్నా కష్టాలు చేసి కూలీ చేసుకొని నా పిల్లకు నేను బతికిస్తున్నా. నా కొడుకు జీతం పాడా మళ్ళా పిల్ల కూడా ఏం కాబడింది. ఆ పిల్లతో పోయి ఎడ పారేస్తుంది. ఆమె అన్నం పెట్టరాదు, విజయం పెట్టరాకుండా చేస్తుంది. ఎందుకు? నాకు పిల్ల నేను కూలీ నాకు చేస్తాను, నేను బతికిస్తా. నాకు బిడ్డ లేదు. సరే, ఇప్పుడు మీరు మీ అబ్బాయికి ఇంకొక పెళ్లి చేస్తున్నారా? మా ఫ్రెండ్ ఇంకా అయిపోయింది కదా. పిల్లకే సార్ పెళ్లి చేస్తాం చేయండి అందరూ. ఆపరేషన్ చేపించుకున్నది ఒక పిల్లతో ఉంటారా పిల్లగాడు? ఆపరేషన్ చేపిస్తాం మేము. అట్లా మా సొంతంగా ఆమె వస్తే కాపురం చేస్తుందేమో ఒక అడుగురి కాపురం చేస్తామమ్మా. అక్కడ నేను ఎట్లా చేస్తా సార్ ఉద్యోగం వదిలేసి? కూలీ చేసి మేము చిలక ఉంది చిలక పని చేసుకుంటా నా మొగంతో నేను ఉంటా అంటే సరే దగ్గరికి వచ్చి తెలియదు సార్. మన చిన్న పని అది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే తెలియదు అని అడగండి సార్. ఒకసారి మాట్లాడతారా? నా ముందు ఉంది అమ్మాయి. ఒకసారి అడగండి, వస్తుందేమో. మరి ఒకసారి అడగండి అమ్మా, వస్తుందేమో. ఎవరితో మాట్లాడాను సార్? నేను మాట్లాడలేను సార్. కాదమ్మా, ఇప్పుడు అమ్మాయి నేను చనిపోతాను అంటూ కూడా మమ్మల్ని ఆశ్రయించింది. నా కొడుకు చచ్చిపోయినా ఆమెకు సమాధానం లేదు, ఆమె చచ్చిపోయినా నాకు సమాధానం లేదని రాసిపోయింది సార్. బాధ్యత ఉండి మేము పెళ్లి చేపలే తోటి చేసుకున్నది. ఆమె రాసిపోయింది. ఆమె చచ్చిపోయినా నాకు సమాధానం లేదు, నా కొడుకు చచ్చిపోయినా ఆమెకు సమాధానం లేదు అని రాసిపోయింది.
మరి మీ పాప మీకు భారం కాదమ్మా? ఆ? ఇప్పుడు పాప ఉంది కదా మీ దగ్గర, ఆ పాప మీకు భారం కాదా? మాకేం లేదు. మా భారం మాకు రక్తం కానీ ఇంకా మేము నేను ఎక్కడి నుంచి పాప వచ్చింది సార్? నేను కూలీనాలు చేసుకుంటా, నేను బతికి ఉన్నాను దాన్ని రోజులు చేయించుకుంటా. ఇప్పుడు తల్లి, ఇప్పుడు ఆ పాపకి రెండు సంవత్సరాలు మాత్రమే, మరి అమ్మని బిడ్డని దూరం చేస్తున్నారు అంటున్నారు. ఎవరు నేను చేయలేదు, అందరూ చచ్చిపోయింది. ఆ చేతితోటి అవన్నీ చచ్చిపోయింది. పాప వద్దు అని చెప్పి ఈమెనే వెళ్ళిపోయింది. మేము చేయలేదు సార్, ఆమెనే చచ్చిపోయింది. ఆమె చేతితోటే చచ్చిపోయింది. మేము మళ్ళీ రాసిచ్చారు కదా సార్, పోలీస్ స్టేషన్ లో మళ్ళీ రాసిచ్చారు పాపని ఇస్తామని. మళ్ళీ రాసి ఇచ్చారంట కదమ్మా? ఏం రాసిస్తారు సార్? పాపనిమ్మని మళ్ళీ రాసి ఇచ్చారంట కదా? ఏం లేదు సార్, ఏం లేదు. పాపకి ఇస్తే మళ్ళీ మొగుడు కూడా కావాలని అన్నది. నీ మొగుడు నీ ఏంటో రాడు, నీ మొగుడు నీ ఏంటో రాడు, పిల్ల తీసుకోపోతే తీసుకోపో అన్నారు. అయితే కాదు, పిల్లకు మొగుడికి కావాలంటే వెళ్ళిపో, నీ ఊకే వెళ్ళిపో అని చెప్పిండు. సరే, నీవు ఈడికే రెండు మాటలు అంటున్నావు అంటుంది. అంటుంటే ఇంకా నీవు రెండు మాటలు అంటున్నావు. ఇంకా నీ పో, నీ ఎవరు మీ అన్ననో మీ అమ్మనో తోలుకోరా, అలా గొప్ప చెప్పి తోలిస్తామంటే ఇంకా సరే అని పోయింది. ఇలా మాట సరే అమ్మ, ఒకసారి మీరు నన్ను ఒకసారి, అంటే మీరు ఎక్కడుంటారమ్మా? మీరు ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేస్తారా? మేము ఇక్కడ అచ్చంపేట చూస్తూ ఉంటాం సార్. అచ్చంపేటనా మీది కూడా? మాది అచ్చంపేట కాదు, మా పల్లెటూరు ఊరు ఉంది ఇక్కడ. ఓకే ఓకే, తండా ఉంటది. సరే అమ్మా. 15 కిలోమీటర్లు ఉంటది, తండా ఉంటది మాకు. అవునా? ఓకే అమ్మా. మీ అబ్బాయి మీతోనే ఉంటున్నాడా? మా అబ్బాయి మా ఇంట్లోనే ఉంటాడు. ఈయన ఎక్కడ పోతాడు సార్? సరే అమ్మా, ఓకే రైట్. తినేటోడా, చేసి తినేటోడా, చదువుకుపోయి చదువు ఖరాబ్ చేసుకుని ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. మేము కష్టం చేస్తున్నాం, ఆయన పెడుతున్నాం. ఇంకేం చేస్తాం? మా కొడుకు కర్మ చేసుకున్న కర్మ తుడుచుకుంటా ఎరుచుకుంటా పండుకుంటున్నాడు. ఇంకేం చేసుకోవాలని రోజు ఆయనకి ఒక మాట అంటే లేచి చచ్చిపోతా అని ఉరుకుతాడు. ఆయన కూడా ఆయన బాధలు ఎక్కువ ఉంది మాకు. ఏ పిల్లకి ఏమైనా అంటే ఆ పిల్లకి ఏమైనా అంటే లేచి ఆ పిల్లకి వేసుకొని పోతాడు అడవికి. నేను పోయి ఎడ ఊరి వేసుకొని వస్తా, ఎడనా బతుకుతా, నేను చచ్చిపోతా అని వేసుకొనే పోతాడు. సరేమ్మా, పట్టుకొచ్చినారు అమ్మా. సరే సరే, ఒకసారి నాకు మీరు నా నెంబర్ ఇది, నా పేరు తేజ, మీరు సేవ్ చేసుకోండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతా. ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, పోలీసుల దగ్గర నుంచి కాల్ వచ్చినా ఒకసారి నాకు కూడా ఒకసారి కాల్ చేసి చెప్పండి. ఓకే, అంటే దీనికి అంటే ఒక మంచి పరిష్కారం చూద్దాం. అటు మీరు ఇబ్బంది పడకుండా, ఇటు ఈమె ఇబ్బంది పడకుండా ఒక పరిష్కారం చూస్తే బెటర్. వాళ్ళ అన్న రావాలి, వాళ్ళ అన్నకు ఆయన వదిన ముగ్గురు వస్తే అది ఏమంటారో అదే. నీ చెప్పిన మాట అలా అన్న తమ్ముడు అందరు చెప్పినా ఒకటే మాట. మేము మాట తీసి పోయేటోళ్ళం కాదు. మాట తప్పు ఉంటే వాళ్ళ అన్ననే ఆయనకే తోలుకోరాలి సార్. వాళ్ళు ఏమంటే అదే అంటారు. ఆ తప్పు ఉంటే వాళ్ళ అన్నది మాకు చెప్తున్నారు అనుకుంటాను. అదే సరే అమ్మా, సరే సరే, ఓకే రైట్, అర్థమైంది. ఓకే రైట్, వాళ్ళు ఏమంటారో అదే అంటావు. మేము ఏమైనా తప్పు మాటలు అన్నావు అనుకో, అదే చెప్తారు కదా నీకు. సరే అమ్మా, ఓకే, నేను మాట్లాడతాను మీతో. సరే సార్. మీకన్నా 4 సంవత్సరాలు చిన్నోడిని మీరు ఎట్లా చేసుకుంటారు? అంటే లవ్ మ్యారేజ్ కదా సార్, అతను ఎలా? ఇష్టపడ్డాడు. మీకు జ్ఞానం లేదా? అతను మీకన్నా 4 సంవత్సరాలు చిన్నోడు అన్నప్పుడు మీరైనా ఆలోచించాలి కదా. 2 పిల్లలు ఉన్నారు మీకు, ఫ్యూచర్ లో నాకు ఇబ్బంది ఉంటది, ప్రాబ్లం ఉంటది అని ఒక ఇంకిత జ్ఞానం కూడా లేదా? అతను చెప్పాడు సార్. అసలు టోటల్లీ మిస్టేక్ నీదే కనిపిస్తుంది. నీ వైపు నుంచుని మేము పోరాడాలంటే నువ్వు ఒక ఆర్దాన్ని ఉన్న ఒక ఈ చిన్న విషయం తప్ప అసలు తప్పు నీ దగ్గరే కనిపిస్తుంది. ఏమని సార్? నువ్వు 4 సంవత్సరాలు, నీకన్నా 4-5 సంవత్సరాలు ఎక్కడ లేదా? అదే అన్నమ్మా, ఇప్పుడు నీకు పెళ్లి అవ్వక ముందు చేసుకుంటే ఓకే, నీకు పెళ్లి అయ్యి 2 పిల్లలు ఉండగా నువ్వు ఎలా చేసుకుంటావు? సార్ అతను ఇద్దరు ఇష్టపడే చేసుకున్నాం సార్. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలియలేదా సార్ నాకన్నా చిన్న అని? నాతోటి కలిసి కాపురం చేసినప్పుడు లేదా సార్? ఇద్దరము మ్యారేజ్ లో అప్రోచ్ అయ్యింది సార్. నేను పెళ్లి చేసుకున్నా. ఏ మ్యారేజ్ లో అప్రోచ్ అయ్యాడు? వాళ్ళ బాబా మ్యారేజ్ లో. ఇప్పుడు ఈ అబ్బాయి మీ చుట్టాలు అంటున్నావు? మా చుట్టాలే సార్, ఎవరో కాదన్నట్లేదు కదా. నా దగ్గర అమౌంట్ ఉంది, అయితే నీకు పెళ్లి అయితే చేసుకోద్దామని రూల్ ఉందా అని చేసి బలవంతంగా నన్ను మ్యారేజ్ చేసుకున్నాడని అంటున్నా కదా సార్. ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము. దీంట్లో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు, దానికి సంబంధించిన ప్రూఫ్ ఉంది, ఫోటోలు ఉన్నాయి. ఇద్దరం పెళ్లి సంసారం చేసినవి అన్ని ఉన్నాయి.
అయితే నా 4 సంవత్సరాలు చిన్న అంటే ఇది అక్కడ అందరు ప్రపంచంలో నా చిన్నోళ్ళు ఎవరు మ్యారేజ్ ఫస్ట్ హస్బెండ్ చేసుకోలేదు. అసలు ఎందుకు వదిలేసాడు చెప్పు? ఫస్ట్ హస్బెండ్ ఆయన ఏమంటారు రౌడీ షీటరు. ఉమ్. నాకు ఉద్యోగం చేయనియాడు, నాకు మంచి మంచి జాబులు వచ్చినాయి, నన్ను రిజెక్ట్ చేసేసాడు. ఈయన తోటి ఉంటే ఇదే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇద్దరం కలిసి మ్యూచువల్ గా డైవర్స్ తీసుకున్నాము. అది కూడా మా హస్బెండ్ ఇతనే తీసుకోమని చెప్పినాడు. అంటే ఇక్కడ ఇతనే తీసుకోమని చెప్పాడు ఇప్పుడు కదా? ఇతనే డ్రామా ఆడుతున్నాడు. ఓం ప్రకాష్ ఇతనే తీసుకోమని చెప్పాడంట డైవర్స్. అంటే మీ హస్బెండ్ తో నువ్వు కాపురం చేస్తుంటేనే ఇతనితో నువ్వు రిలేషన్ పెట్టుకున్నావు. నేను రిలేషన్ మరి ఎలా చెప్పాడు ఇతను? నేను రిలేషన్ ఎలా చెప్పాడు? ఎలా చెప్పాడు? ఎలా చెప్పాడు? ఎలా చెప్పాడు? ఎలా చెప్పాడు? సార్ వాడు నేను ఎలా చెప్పాడు డైవర్స్ తీసుకోమని? చెప్పిండు. అతను ఎలా చెప్పాడు? మరి చెప్పినప్పుడు మీకు రిలేషన్ లేదా? ఆ రిలేషన్ లో లేదు. రిలేషన్ లేకుండా అతను ఎలా చెప్తాడు? అతను ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? వాళ్ళు ఊర్లోనే ఉంటుండే సార్, ఊర్లోనే ఉండేది. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకుండా అసలు ఎలా జరుగుద్ది? నీకు వాడు టార్చర్ పెడుతున్నాడు, వాడితో నువ్వు ఉండలేకపోతున్నావు, నేను నిన్ను బాగా మీ చూసుకుంటా. మొగుడిని టార్చర్ పెడితే ఆడికేంటి సంబంధం? సార్ ఇదే కదా నా లాజిక్ పాయింట్, చూసే కదా నన్ను మోసం చేస్తున్నారు. ఇదే సార్ నా లాజిక్ పాయింట్. నిన్ను అందరు మోసం చేస్తున్నారు, నిన్ను మోసం చేస్తున్నారు. నేను నిన్ను చూసుకుంటా, నీ పిల్లల్ని చూసుకుంటా అని చెప్పే కదా సార్ నాతో ఉన్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే నువ్వు అప్పటికే నీ మొగుడు ఇబ్బంది పెడతంటే ఈ అబ్బాయికి దగ్గర అయ్యావు. నువ్వు నీ ప్రాబ్లమ్స్ అబ్బాయితో షేర్ చేసుకుంటున్నావు. నీ ప్రాబ్లమ్స్ అబ్బాయి షేర్ చేసుకుంటుంటే అబ్బాయి నువ్వు నాకు ఇష్టం అని చెప్పిండు అబ్బాయి, నేను చూసుకుంటా అని. ఒక్క విషయం అమ్మా, అబ్బాయి కన్నా నువ్వు పెద్దదానివి, అనుభవం పెళ్ళే ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. నీకన్నా చిన్నోడు, 2 పిల్లలు ఉన్నారు నీకు. ఎలా చూసుకుంటాడు అనుకున్నావు? అసలు నాకు అర్థం కాల. నాకు హోప్ ఇచ్చిండు సార్, నేను ఏ హోప్ ఇచ్చాడు? చూసుకుంటా మంచిగా. నువ్వు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నేనే కూర్చోబెట్టి అతనికి సాకింది కూడా నేనే. నాకు ఇప్పుడు ఎవరు లాస్ అయిపోయారు? నేనే లాస్ అయిపోయాను. అంటే అతను చేసిన బ్లెండర్ మిస్టేక్ వల్ల నా మైండ్ నీ వల్ల ఒక చంటి బిడ్డ అక్కడ ఇబ్బంది పడుతుంది. నేను నీ వల్ల అంట, నువ్వు బాధపడినా పర్వాలా. ఒక చంటి పిల్ల 2 సంవత్సరాల పాప అక్కడ ఇబ్బంది పడుతుంది. అసలు చెప్పాలంటే ఇంకా వాళ్ళ అన్నం తినే టైం కూడా కాదు నాకు తెలిసి, పాలతోనే వాళ్ళు జీవిస్తారు. 2 సంవత్సరాల పాప. ఇంకొకటి ఒక పక్క ఒక పాప, ఆమెకి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల 5 సంవత్సరాల పాప, ఆమె అట్లనే ఉంది. 9 సంవత్సరాల అబ్బాయి. మరి వాళ్ళ జీవితాల గురించి అసలు నువ్వు ఆలోచించలేదా? నువ్వు తీసుకునే డెసిషన్ ముందు వాళ్ళకి అనిపించలేదా నీ ఆనందం కోసం? నా ఆనందం ఏం లేదు ఇక్కడ. నేను ఆనందం ఎక్కడ ఉన్నా సార్? నేను ఆనందంగా లేనే. నన్ను అందరూ వాడుకుంటున్నారే, నేను ఎక్కడ ఎవరితో ఆడుకోలేదే. నీకు వాడుకుంటున్నారని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించలా? నేను ఏ విధంగా అన్న అయిపోయినాక ఎట్లా ప్రయత్నిస్తా సార్? అరే చూసుకుంటాడు నా భర్త. అయ్యో గుడ్డిగా నమ్మేశావు. చూసుకుంటాడు, ఎక్కడ పోతాడు, నా భర్త నాకు సపోర్ట్ ఇస్తున్నాడు అని. ముందు సపోర్ట్ చేసేవాడా? ముందు సపోర్ట్ చేసేటోడు, నన్ను బాగా చూసుకునేటోడు కూడా. రైట్. నన్ను ఇబ్బంది పెట్టేటోడు కాదు. నాకు ఒక విషయం చెప్పు క్లారిటీగా. నీ వైపు నేనుండి నీకు న్యాయం చేయాలంటే నాకు ఒక విషయం నువ్వు క్లారిటీగా చెప్పాలి. హస్బెండ్ తో నువ్వు కాపురం చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి ఎలా పరిచయం అయ్యాడు? నేను హస్బెండ్ తో కాపురము చేసినప్పుడు పరిచయం కాలేదు. అప్పటికి ఫస్ట్ ఆయనకు నాకు. మీ హస్బెండ్ కి నీకు గొడవలు జరుగుతుంటే ఆ అబ్బాయికి నువ్వు ఎందుకు చెప్పావు? నా ప్రాబ్లమ్స్ నేను మా ఊర్లో వాళ్ళకు చెప్తుంటే ఇతను విన్నాడు. నేను ఇతనికి డైరెక్ట్ గా చెప్పలేదు. మీ ఊరుకా? మా ఇద్దరిదొకే ఊరా? మ్యారేజ్ కి వెళ్ళినాం కదా సార్. మ్యారేజ్ లో నేను మా బాబాకి చెప్తుంటే బాగానే తట్టుకుంటున్నావు, వాడంతా ఇదైనా సరే తట్టుకుంటున్నావు అది అని చెప్పి అతను నాకు సపోర్ట్. ఇతను వెనకాల ఉండి నాతోటి. ఎన్ని సంవత్సరాల క్రింద జరిగింది ఇది? 5-6-7 ఇయర్స్ అవుతుంది. 5-6-7 ఇయర్స్, 3 సంవత్సరాల తేడా. ఆమె కూడా ఎందాడా 21-25 అంటుంది. 21 అంటే అబ్బాయికి 21, నీకు 25 అంటుంది ఆమె. నాకు ఇందాక అర్థం కాలే. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఇప్పుడు 29 నాకు. మా ఇద్దరికి అబ్బాయికి 25 సంవత్సరాలు. 25 ఆధార్ కార్డు ఉన్నాయి సార్. మరి నార్మల్ గా ఇప్పుడు ఏజ్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నీకు ప్రేమ కనిపిస్తుందా? నేను అట్లా అనట్లేను. ఇప్పుడు ఎవరు ఏజ్ చిన్న ఏజ్ పెద్ద అని ఈ కాలంలో ఏమైనా ఉందా సార్? పెళ్లి అవ్వకపోతే సరే, పెళ్ళి ఆయనకు తెలిసే కదా సార్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. అతనికి తెలుసు. సరే, ఇప్పుడు
నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే పాప కావాలని మాట్లాడుతున్నావు అవునా? అవును సార్. పాపని తీసుకొచ్చి ఏం చేస్తావు? నా దగ్గర పెట్టుకుంటా. నేను మా దగ్గర పెట్టుకుని ఏం చూసుకుంటావు? చూసుకుంటా. నా ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లలతో నువ్వు బాధపడుతున్నావు. నేను ఎట్లా నేను చూసుకుంటా. నేను దేనికైనా నేను సిద్ధమే ఉన్నా. నా బిడ్డలు నాకు కావాలి, నా పిల్లలతోటైనా నేను హ్యాపీగా ఉండాలి. వాళ్ళని చూసుకుంటా. వాళ్ళు చూసుకుంటా అంటున్నారు, అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావచ్చుగా సార్. వాళ్ళది నా పాపని ఆయన తిడతాడు, నేను నా చిన్న పిల్లని దూరం చేసుకోను, తల్లి నుంచి బిడ్డను వేరే చెయ్యొద్దు, నా భర్త నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పడం వల్లనే నేను పాపని ఇచ్చిన. బై చాయిస్ గా నేను పాపని హ్యాండ్ ఓవర్ చేసిన కాబట్టి నన్ను ఇంత మెంటల్ గా స్ట్రెస్ చేస్తున్నారు. నేను పాపని ఇవ్వకపోతుండే. ఒక విషయం చెప్పు, పాపని వాళ్ళకి ఇచ్చేమని నిన్ను ఎవరన్నా ప్రెజర్ చేశారా? నీకేమన్నా బెదిరింపులు చేశారా? వాళ్ళే చేశారు. ఏమని బెదిరించారు? పాపని ఇచ్చేసి భర్తని దగ్గర పెట్టుకో. నేనేమని ఆలోచించిన అంటే తప్పు చేసిండు, ఒప్పుకోనేమని వస్తాడేమో అని అనుకున్నాం గాని తల్లిదండ్రులే ఇంకొక మ్యారేజ్ చేస్తా అంటే నేను ఎట్లా నా బిడ్డని అక్కడ పెట్టాలి? నేను ఎట్లా పెట్టాలి సార్ నా బిడ్డని? విడాకులు గాంధీ పెళ్లి ఎట్లా చేసుకుంటారు అంటే నేను పిచ్చిదాన్నా? అంతే నేను అంత ఇదైపోతున్నానా? నన్ను వాడుకున్నారు అందరూ డబ్బు విషయంలో. అందరూ డబ్బు విషయంలో వాడుకో. లాస్ట్ కు నేనే అట్లా ఇన్ని సంవత్సరాలు మళ్ళీ చిన్నోడు అని తెలిసి 5 సంవత్సరాలు నాతోటి కాపురం ఎందుకు చేపించారు సార్? నీతో కాపురం చేసిన విషయం మీ అత్తమామలకు తెలుసు కదా సార్. 10 సార్లు వాళ్ళు ఊరికి పోయినప్పుడే అవాయిడ్ చేయొచ్చు కదా. పాపని ఎందుకు కన్నారు? పాప కన్నాక 21 days వరకు నా దగ్గర ఎందుకు ఉన్నారు? వాళ్ళు శ్రీమంతం ఎందుకు చేపించినారు? నన్ను ఎందుకు అందరికి కోడలను ఎందుకు ఎక్స్పెక్ట్ చేసిర్రు? ఎందుకు చెప్పిర్రు? ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియలేదా? నాతో ఆడుకున్నప్పుడు తెలియలేదా? నా జీవితం గురించి అప్పుడు తెలియలేదా? మీరు అంటున్నారు కదా పనికరానికి చిన్న అంటే ఏజ్ తోటి ఏమి సంబంధం ఉంది సార్ ఈ సమాజంలో? ఆడదాన్ని మోసపోయినా కాబట్టే కదా. నేనేం తప్పు చేయలేదు ఇక్కడ. నేను నమ్మించి మోసం చేస్తారు. నువ్వే వాళ్ళు వేసుకున్నట్టు మాట్లాడుతున్నారు మరి వాళ్ళు. అదే కదా సార్ పాయింట్. ఇప్పుడు అందరు అదే. ఎవరైనా సార్ మీరు రమ్మంటే వస్తారా? ఎవరైనా వస్తారా? ఎందుకు వస్తారు సార్? డబ్బు చూసిండు, దీనికి ఎవరు లేడనే వచ్చిండు కదా సార్. అన్ని వాడుకున్నాడు. ఇప్పుడు పాయింట్ ఫస్ట్ నుంచి వచ్చింది. నాదేమైనా తప్పు ఉంటే మీరు అన్నారు కదా చిన్నోడు, ఈ సమాజంలో ఎవరు పెళ్లి చేసుకుంటలేరా సార్? ఎవరు చేసుకుంటలేరా? నేను ఆలోచించలేదు. నన్ను మంచిగా చూసుకుంటే, నా పిల్లల్ని మంచిగా చూసుకుంటే చాలు అనే మీనింగ్ తోటి ఆయన పెళ్లి చేసుకున్నా కానీ వాడి ఆస్తులు అంతస్తులు వాడేమి మేము ఆలోచించలేదే. నాకు భర్త లేడు, ఓకే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఫస్ట్ చాలా డిప్రెషన్ లో పోయినా. సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ దగ్గర ఆయననే బాగా చూసుకుంటాడు. నన్ను నా పిల్లల్ని ఒక తండ్రిగా ఉంటాడనే ఆలోచించే చేసుకున్నా కదా. చిన్న పెద్ద ఏజీ నాతోటి ఉన్నప్పుడు తెలియలేదా? చిన్న ఏజీ నాతోటి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలియలేదా? చిన్న ఏజీ నన్ను ఇంత మోసం చేసినప్పుడు తెలియలేదా? చిన్న ఏజీ ఒక బిడ్డని కన్నప్పుడు తెలియలేదా? చిన్న ఏజీ ఇప్పుడు ఏజీ అడ్డం వస్తుందా సార్? నాకు తిననికే లేదు, ఉండనికే ఇల్లు లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం, నాకు ఇల్లు అమ్మేసిండు, నాకు కారు ఇప్పించిండు, నా బద్దనం కుదబెట్టిండు, నాకు టీవీ ఇప్పించిండు, నాకు టోటల్ గా అమౌంట్ విషయంలో లాస్ చేసిండు. ఇప్పించి అన్ని నీతోనే ఉన్నాయి, అమ్మేయచ్చు అవన్నీ కూడా. ఎవరు తీసుకుంటారు సార్? కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయితే 1 లక్ష రూపాయలు కూడా ఇస్తలేరు. ఎందుకు తీసుకున్నాడు? నడపండి. నన్ను ఎందుకు మోసం చేసిర్రు? నువ్వు కారు నడపనోడివి, నువ్వు కారు ఎందుకు తీసుకున్నావు? ఏ విషయంలో తీసుకున్నావు? సరే భర్త అని హ్యాపీగా ఇప్పించిన, నడిపించి అప్పు తీర్పాలా? ఆడ మెంబర్ తిరుగుతావా? అన్ని ఓపికనా ఉన్న ఓపికతోటే బతుకుతున్నా. ఇంకా ఏం తప్పు చేసినా ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అదే తప్ప? చిన్న ఏజ్ అని పెళ్లి చేసుకోవడం తప్ప? ఎవరు చేసుకోలేరా ఈ ప్రపంచంలో? ఎవరు లేరా? పిల్లని ఎందుకు వదిలేసినావు? వదిలేండి. చెప్పు. ఓకే, ఇప్పుడు నీ వైపు నాకు అర్థం అవుతుంది. నువ్వు ఎన్ని బాధలు పడ్డావో ఇదంతా కూడా నేను అర్థం చేసుకుంటాను. నువ్వు గుడ్డిగా నమ్ముకుని, ఎందుకంటే ముందు నీ హస్బెండ్ తో నువ్వు టార్చర్ అనుభవించావు కాబట్టి. నాకు ఒక విషయం కావాలి, క్లారిటీ కావాలి. ఏంటంటే అసలు నీ హస్బెండ్ తో నీకు విడాకులు కాకముందు టార్చర్ అవుతున్న విషయం అతనికి ఎలా తెలుసు? సార్ మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు మా బావకు చెప్పేటప్పుడు అతను పక్కనే ఉన్నాడు సార్. ఎవరు మీ బావ? మా ఊర్లో ఉంటాడు, మా అత్త కొడుకు. బాగానే తట్టుకుంటాడు, మంచి జాబ్ కొట్టుకున్నాడు. నీ నెంబర్ ఎలా వెళ్ళింది? నిన్న ఎలా తను కలిశాడు? అతను నా నెంబర్ తీసుకున్నాడు. మా బావ ఇప్పుడు మ్యారేజ్ అయిందా, రీసెంట్ మ్యారేజ్ కి వెళ్ళిన మా బావ ఫోన్ నెంబర్ నాది తీసుకొని, నా ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడప్పుడే చాటింగ్ చేస్తుండు. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది. నాకు చాటింగే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. నేనంత అమ్మాయిని కాదు, మేధావిని కాదు. నాకు ఇప్పటికీ చాటింగ్ రాదు.
ఇవన్నీ పంపిస్తుంటే వీడెవడు పంపిస్తున్నా అంటే వాడు ఆ పక్కన ఉన్నాడు, మా బావ ఈ పక్కన ఉన్నాడు, నేను ఈ పక్కన ఉన్నా. నేనే పెట్టేది. అతను ఫోన్ ద్వారా అతనే నా నెంబర్ తీసుకున్నాడు. హెల్ప్ చేస్తావేమో, ఏదో నాకు ఇట్లా కావాలి, అమౌంట్ ఇట్లా కావాలి, నేను నిన్ను ఇష్టపడుతున్నా, వస్తావా రూమ్ కి? ఎవడ్రా నువ్వు నన్ను రూమ్ కి రమ్మంటున్నావు? నేను కూడా జాబ్ చేస్తా, నేను కూడా నీ లెక్క అయితా, నన్ను చేసుకో, ఇద్దరం హ్యాపీగా ఉందాం. సమాజంలో ఎవరు లేరా చేసుకునేటోళ్ళు? ఎవరు లేరా? నేను నీ పిల్లల్ని చూసుకుంటానే గట్టి ధైర్యం మీడియం వల్లనే నా భర్తకు విడాకులు ఇచ్చినా, లేకపోతే ఏం తెలియనట్టు ఆయనకు విడాకులు ఇచ్చినా సార్? నేను విడాకులు ఇచ్చావు, ఇవ్వకుండా మోసం చేసి నేను ఎలా తెలిసింది అంటున్నా? నేను లీగల్ గానే పెళ్లి చేసుకున్నా కదా సార్. విడాకులు ఇవ్వమని ఇతనే చెప్పాడా? ఇతను చెప్పిండు 100% కాబట్టే నువ్వు విడాకులు ఇస్తేనే నేను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు కాబట్టే 100%. సార్ మగుడు కుంటోడైనా గుడ్డోడైనా ఎవడైతే ఏంది ఉండాలి, నాకు నా పిల్లలకు ఉండాలనే కదా సార్ నేను నమ్మిన. వీడు చూసుకుంటాడేమో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ డిప్రెషన్ లో నాకు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే మన కులపోడే, తప్పైతే అసలు నా ఆలోచనలో సెకండ్ మ్యారేజ్ అనేదే నేను అసలు ఆలోచించుకోనే లేదు. సడన్ గా అయిపోయింది. నాతోటి ఉన్నాడు, నన్ను బ్లాక్ మెయిల్ చేసిండు, నా పైసా తిన్నాడు, నేను కేసు పెడితే తర్వాత వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినా తిరిగి ఇప్పుడు వాళ్ళ అమ్మంటుందే చదవనికి వచ్చిండు అని. చదవనికి వచ్చిండు కాదు సార్, నా రూమ్ కే వచ్చిండు ఏకంగా. నీ దగ్గర ఉండి చదువుకునేవాడు? నా దగ్గర ఉండే చదువుకునేవాడు. ఏకంగా నా రూమ్ కే వచ్చిండు, ఏకంగా నా రూమ్ కే వచ్చేసిండు. వచ్చినాక మళ్ళీ నేనేం చేస్తా సార్? మ్యారేజ్ చేసుకున్నా. ఇదేమైనా తప్పా సార్? ఒకసారి వచ్చిండు, 2 సార్లు 3 సార్లు చాయిస్ ఇచ్చినాము. తర్వాత రావడం స్టార్ట్ చేసి నేను నిన్ను చేసుకుంటా అది ఇది అన్నాడు. సరే వెళ్ళి ఆర్య సమాజ్ కు మ్యారేజ్ చేసుకుందాం అన్నాం. పోయి ఆర్య సమాజ్ లో మ్యారేజ్ చేసుకున్నాం. చేసుకున్నాక 1 మంత్ కూడా కాదు, 15 రోజులకి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి తెలిసిపోయింది. తెలిసినాక వాళ్ళు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి కాపురం చేసావు? వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసిన సంవత్సరానికి ఒకసారి పెళ్లిళ్లకు, వాళ్ళ ఏదైనా దావత్లకు అన్ని వెళ్ళేసి వచ్చిన. దానికి కాపురం చేయడం అంటారు? 10 సార్లు. అంటే నేను ఇక్కడనే కదా సార్ ఉండేది. నీ జాబ్ గురించి ఇక్కడ ఉన్నావు? ఇక్కడనే ఉన్నా. నేను పుట్టింది పెరిగింది అంత ఇక్కడనే, జాబ్ చేసుకుంటున్నా, భర్తతో ఉన్నా, పిల్లలతో ఉన్నా. రైట్, నాకు అర్థమైంది, మొత్తం కూడా నాకు అర్థమైంది, నాకు క్లారిటీ వచ్చింది. సో అందులో కూడా నీ మిస్టేక్స్ కూడా కనిపిస్తున్నాయి. తెలిసి తెలియక చేసావు, గుడ్డిగా నమ్మేసావు. ఓకే, అవి నేను తప్పని చెప్పాను, అవి అంతా తప్పు చెప్పింది నాకు తప్పని నేను చెప్పను. నేను సిచ్యువేషన్ బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోయావు, పిల్లల్ని బట్టి అంతే. ఫైనల్ గా ఇప్పుడు నీకు ఏం కావాలి, ఏం చెయ్యాలి? నాకు నా పాప, ఫస్ట్ పాప కావాలి. తర్వాత ఇతనికి నేను అక్రమ సంబంధం పెట్టుకోమని నేను చెప్పలేదే, నన్ను మ్యారేజ్ చేసుకోమని నేను చెప్పలేదే, నన్ను మోసం చేయమని నేను చెప్పలేదే, నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిండు. దీనికి రీజన్ కావాలా? నేనేమైనా మిస్టేక్ చేసినా నా మిస్టేక్ చూపించేసి, నువ్వు మిస్టేక్ చేసింది నాకు తెలుసు, నా దగ్గర విత్ ప్రూఫ్స్ తోటి ఉన్నాయి. నువ్వు ఒక్క అమ్మాయి కాదు, 4 అమ్మాయిలతో ఆడుకున్న జీవితాలు నాకు తెలుసు. మీకు ఎవరితోటి ఫోన్ మాట్లాడిపోయాలని నేను మాట్లాడతా, వాళ్ళవి అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను అది కూడా మీ అత్త మాట్లాడుతూ ఆపరేషన్ చేయించుకుంది ఏదో అన్నారు, ఏంటి? 3 పిల్లల తర్వాత ఆపరేషన్ కాకపోతే ఇంకేమైతా సార్? నాకు 3 సిజరింగ్లే సార్. వాళ్ళకు బాబు కావాలి, టార్చరు. ఎక్కడి నుంచి కనియాలి సార్ నేను బాబు? అది చెప్పు. అక్కడి నుంచి గొడవ మొదలైంది. బాబుని ఎందుకు నేను ఎక్కడి నుంచి కనాలి? నన్ను జావమంటావా? పిల్లగాన్ని కానీ పిల్లలు దేవుడు ఇచ్చిన వరానికి నేను కాదంటనా? బాబు ఎక్కడి నుంచి కనుమంటావు? నన్ను ఏ విధంగా కనుమంటావు? బాబుకి చెప్పు, కంట ఇప్పుడే. చచ్చిపోమంటావా? చచ్చిపోతా. బాబు కావాలి, మెయిన్ క్యారెక్టర్ అక్కడ. వాళ్ళకు బాబు కావాలి, నేను పాపనిచ్చిన వాళ్ళకు. నువ్వు ఆపరేషన్ చేయించుకున్న దగ్గర నుంచి గొడవలు అవుతున్నాయి? పాప పుట్టించినప్పటి నుంచి అవుతున్నాయి? పాప పుట్టినప్పటి నుంచే. పాప అందరి దగ్గరుండే ఆపరేషన్ చేయించుకున్నారు, అందరి దగ్గరుండే చూసినారు సార్. అందరూ పాప పుట్టిన 21 days కూడా అత్త, మామ, ఆడపడుచు, మర్ది, ఫ్యామిలీ తిని కూసబెట్టిన సార్. పాప కన్నాక కూడా ఒక్క రోజు కూడా ఇంట్లో వండుకోలే, డ్యూటీ చేసిన. ఎవరిని చెప్పమంటావు? ఈ బాధలే. నేను తప్పు చేసింది, 2వ మ్యారేజ్ చేసుకోవడం తప్పు చేసిన. నాది తర్వాత మిస్టేకే లేదు, ఒప్పుకుంటున్నా కదా. అది కూడా లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నా. నేను దొంగగా మ్యారేజ్ చేసుకోలే, లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నా. లీగల్ గా ఈయనకు అప్రోచ్ అయినా, లీగల్ గా 10 మంది ముందు నేను భార్య భర్తలం. రీల్స్ చూపించాలన్నా సార్? మేమిద్దరం ఎట్లా ఉంటామో, ఇద్దరం రీల్స్ తీస్తాం, మేము రీల్స్ తీసుకుంటాం. బట్ మేమందరం ఇంకొక విషయము,
ఇక్కడ ఉన్నప్పుడు మా భర్త నాతోటే మాట్లాడతాడు, వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడాడు. ఉమ్, అక్కడ పోయినప్పుడు అక్కడనే మాట్లాడు, ఇక్కడ మాట్లాడాడు. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. నువ్వు తప్పు చేసినామంటే వాడి ఫోన్ 2 నిమిషాల్లో లిఫ్ట్ చేయడాడు, సచ్చినా లిఫ్ట్ చేయడు. నిన్న మొన్నటి దాకా రీసెంట్లీ వాళ్ళ మమ్మీ తోటి కూడా మాట్లాడలేదు. వాళ్ళ మమ్మీ 100 సార్లు నాకే ఫోన్ చేసి ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా, ఆ పిల్లతోటి ఏమైనా మాట్లాడుతుండా అంటే మంచిగానే ఉన్నాము, ఓకే హ్యాపీ. మళ్ళీ నాకు తెలిసేసరికి నేను తట్టుకోలేకపోయినా. రైట్. ఇప్పుడు నువ్వేంటంటే ఇప్పుడు అతను కాపురం చేయడానికి వస్తే నీకు ఓకేనా? ఓకే సార్, ఎందుకు కాదన్నాను? నేనేం తప్పు చేసినా సార్ కాదనుకోనికి? ఇక నాకు ఆప్షన్ ఏముంది సార్? ఆప్షన్ ఏముంది అంటే నేనేమన్నా ఇది బొమ్మనా, ఆట బొమ్మనా? అసలు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు ఈ విషయంలో. అదే సార్, ఇది ఎవరికి అర్థమైతలే, మీకే కాదు సార్, ఈ ప్రపంచం అంతా తిరిగే లాస్ట్ కీడికి వచ్చినా ఎవరికి అర్థమైతలే. అందరు నాతోటి ఆడుకున్నారు, పైసా విషయంలో, జీవిత విషయంలో ఆడుకొని అందరు నన్ను వదిలేసిపోయాను. ఇప్పుడు నీకు పాప కావాలి, నువ్వు సాదుకుంటావు పాపని, పాపను పెంచుకుంటావు. ఎవరిని ఎందుకు పెంచుకోరు సార్? సార్ ఎందుకు పెంచుకోరు సార్? భర్త వచ్చినా రాకపోయినా భర్తది నెక్స్ట్ ఆప్షన్, భర్తది నెక్స్ట్ ఆప్షన్. ముందు అయితే పాప కావాలి. అతను ఎట్లా మ్యారేజ్ చేసుకుంటాడో అది నేను కూడా చూస్తాను. సరే, నువ్వు తెలుసు తెలియక నీ పాపని ఇచ్చో, పాపని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేద్దాం. మనకు కొంచెం టైం కావాలి, దానికి లీగల్గా ఫైట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా టైం పట్టిద్ది. మంచి అడ్వకేట్తో మాట్లాడదాం, నేను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దాం. లేదే సార్, నేను ఇప్పటికి 2 months వాళ్ళ ఇంటికి వెళ్దాం సార్, వాళ్ళ ఇంటికి వెళ్దాం డైరెక్ట్, పాపం తెచ్చుకుందాం. నేను వస్తా కూడా. నాతోటి ఓపిక లేదు సార్, నాకు ఎందుకు ఓపిక లేదు? అయితలేదు. నేను చాలా లీగల్ గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపం తెచ్చుకుందాం, నేను నీతో పాటు వస్తా. సార్ నాకు నువ్వు ఇవ్వాల్సింది కొంచెం సమయం ఇవ్వు, నేను వాళ్ళతో కూడా మాట్లాడా, ఒకసారి నేను మళ్ళీ మాట్లాడతా. నువ్వు చెప్పినవన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి. నిన్ను ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టి నిన్ను బద్దం చేయాలనుకున్నారు అది కూడా క్లారిటీగా అర్థమైంది. కాబట్టి నాకు కొంచెం టైం ఇయ్యి, నేను ఒక అడ్వకేట్ తో మాట్లాడి లీగల్ గా ముందుకెళ్ళి పాపను వెనక్కి తెచ్చుకుందాం. దాని తర్వాత అతని గురించి ఆలోచిద్దాం, ఓకేనా? రైట్. సో గైస్, చూసారు కదా, శ్రీలక్ష్మి తెలిసి తెలియక ఒక